దగ్గరికి వెళ్తే 11 o'clock నుంచి 3 o'clock ఇంకా ముందుకు వెళ్ళిపోయేది. ఎందుకంటే మా పిల్లలు 3 o'clock వస్తారు, వ్యాన్ వస్తుంది. ఆవిడే మెట్లు దిగి పాపం కొంచెం పెద్ద శరీరము దిగడం ఎక్కడమే కష్టం. ఆ వ్యాన్ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మరి అమ్మాయిని తీసుకొచ్చేసి మరి తన మామూలుగా తినడం కూడా ఇంకా రాదని చెప్పేసి తినిపించి పడుకోబెట్టేసేవారు. అంతసేపు నేను ధ్యానంలో కూర్చుంటే కూడా ఏం డిస్టర్బ్ చేశారు. మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అంటే అదే అండి, అమ్మలో నాన్నలే, ఇంకెవ్వరు లేదు. సో గీతా మేడం అలా నా యొక్క ఉన్నతికి సహకరించారు. అలా చేస్తూ ఉన్నప్పుడు మెల్లగా కొంతమంది చేరుకోవటం, మెల్లగా ఒక గ్రూప్ అవ్వటం. మరి చెన్నైకి ఎవరైనా తెలుగు మాస్టర్స్ వచ్చారంటే వాళ్ళ క్లాసెస్ అక్కడ పెట్టించటం, అలా మెల్లగా మొదలయ్యి మరి 10 సార్లు దాకా కూడా మా కాలనీకి వచ్చారు. వారు ఇచ్చారు ఏదైనా జ్ఞానం అంటే అమృతంగా తీసుకోవడం తప్ప బయటికి వెళ్ళి క్లాసెస్ విన్నది కానీ ఇదంతా లేదు. ఆ గ్రూప్ లో నేను మట్టుకు ధ్యాన మహాచక్రాలకి అలా అంతా వెళ్ళదాన్ని. ఏమో తెలీదు, వెళ్ళిపోవాలి అసలు వెళ్ళకపోతే ఏదో లోపల ఇదైపోతుంది. ఇంట్లో వాళ్ళు మా అన్నయ్య వీళ్ళందరూ నీకు ఏమైనా పిచ్చి పెట్టిందా, పిల్లల్ని ఇంట్లో పెట్టేస్తానంటే నువ్వు వెళ్తానంటే చెప్పకుండా సైలెంట్ గా మా చెల్లికి చెప్పేసి నేను పిల్లలు వదిలేసి వెళ్ళిపోయాను ఒక రోజు. అది కూడా ఆంధ్ర ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళేసి శ్రీశైలం ధ్యాన మహాచక్రం అండి, అదే ఫస్ట్ ధ్యాన మహాచక్రం నాకు. నేను వెళ్తా అలా వెళ్ళిపోయిన తర్వాత ఏది మాలతి అంటే అన్నయ్య బస్సు ఎక్కేసింది అని, అంటే ఊరు నుంచి బస్సు మా ఊరు దాకా వెళ్ళాలి. అప్పుడు మళ్ళా అన్నయ్య వాళ్ళు రియలైజ్ అయ్యి ఓకే తను లోపల స్ట్రాంగ్ గా ఏదో కోరుకుంది, తన యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చూసాము, ఎలా ఉండేది ఎలా అయ్యింది అనేది అర్థమైంది. కాబట్టి మళ్ళీ బండ్లు వేసుకుని మళ్ళీ పార్కుల్లో వచ్చి ఆ బస్ స్టాండ్కి వచ్చి మళ్ళీ నాకు లంచ్ బాక్స్ అవి కూడా ఇచ్చి జాగ్రత్త. నిన్ననే అక్కడ నక్సల్స్ ఒక బస్సుని తగలబెట్టేశారు, అందుకోసమే నేను వద్దన్నాను, జాగ్రత్తగా వెళ్ళా. ఫోన్ లేవు మనకి. అట్లా నా ప్రయాణం మొదలైందండి. ధ్యాన మహాచక్రాలకు వెళ్ళేదాన్ని, అమరావతి, విశాఖపట్నం ఇక్కడ కూడా వచ్చాను. అలా ప్రయాణం వెళ్తున్న ఆ మార్గంలో పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది అనేది కూడా తెలియజేయబడ్డది. అంటే ఏ నాలెడ్జ్ కూడా ముందుగా పుస్తకాల రూపంలో కానీ క్లాసుల రూపంగా ఏది వినలేక ముందు ఇక్కడ మెసేజెస్ వచ్చేవి, మాస్టర్స్ చూపించేవారు పిక్చర్ లాగా. ఆ తర్వాత 1 సంవత్సరాలతో 2 సంవత్సరాలతో ఇంకా చాలా సంవత్సరాల తర్వాత కూడా ఆ నాలెడ్జ్ మీనింగ్ అర్థమయ్యేది అనమాట. అంటే ఈ శరీరాన్ని తీసుకురావడానికి ముందే దివ్య లోకాల నుంచి మనం అందరం భూమండలానికి వస్తున్నామని చెప్పేసి, మరి ఓన్లీ వండుకొని తినడానికి పడుకోవడానికి ఎందుకు ఇంత దివ్య లోకాల నుంచి రావటం అవసరం లేదు. అది కాదు మీరు వచ్చింది, మీరందరూ కారణ జన్ములు, మనమందరం కారణ జన్ములు అనమాట. అందులో అనుమానం లేదు, కొత్తగా వచ్చినప్పుడు అర్థం కాకపోయినా అది మాత్రం విన్నప్పుడు నాకే అర్థం కాలేదు, భయం వేసింది. ఏమిటి లక్షల మందికి చెప్పడానికి వచ్చావు, నీ ప్రాణం నీ కోసం కాదు, లక్షల మంది కోసం, కనుక దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. కనుక నీ ఆరోగ్యాన్ని మేము బాగు చేస్తాము, నువ్వు మాత్రం నీ కుటుంబాన్ని కూడా చూసుకుంటాం, నువ్వు మాత్రం ముందు అడిగేయాలన్నారు. అట్లా ఏం చెప్పారో అదంతా చెయ్యాలని అనుకోకుండా అన్ని ఆ సమయానికి అలా అమరిపోయామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తటవర్తి వీరరాఘవ గారిని ధ్యానంలో చూపించారు నాకు. ఆయన మళ్ళీ వెంటనే క్లాస్కి వచ్చారు. ఆయన క్లాస్కి వచ్చినప్పుడు దాంట్లో ఒక వర్డ్ నాకు కనెక్ట్ అయింది. ఏమిటంటే ఈ జీవితాన్ని ఆకర్జన చేసుకోవచ్చు. ఈ విషయం నాకు ఏమీ తెలియకుండానే చిన్న వయసు నుంచి ఇది పట్టుకునేది. మా అమ్మ నాన్నలకు కూడా నేను రుణం ఉండకూడదు, అందుకని చెప్పేసి ఎంత వాళ్ళు నాకు ఎంత ఇచ్చారో చక్కగా వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి పెళ్లి చేసుకోకుండా వాళ్ళ రుణం తీర్చుకుని వాళ్ళని చూసుకోవాలి, ఇలా అనిపించేది. ఎవరికి రుణం ఉండకూడదు అనిపించేది. ఈ మాట విన్నప్పుడు మరి ఇదేదో బాగుంది, ఇక్కడికి వెళ్ళమని నాకు మెసేజ్ వస్తుంది. కాబట్టి ఆయన క్లాస్కి 3 days వర్క్షాప్కి వెళ్ళాం. అక్కడ ఆయన మొత్తం మనకి అంటే సర్ఫేస్ రుద్దేసి ఉతికేసినట్టు యు ఆర్ ద మాస్టర్, ఒక రోజు నేర్చుకున్నా యు ఆర్ ద మాస్టర్ అని చెప్పడం. త్వరలోనే ఆయన మళ్ళీ చెన్నైకి వచ్చినప్పుడు అమ్మ మీ ఇంట్లో క్లాస్ పెట్టండి నేను వస్తున్నాను అన్నారు. ఎట్లా పెడతాము నాకు ఏం తెలియదు అంటే మరి ఆయన ఏదో సజెషన్స్ ఇచ్చారు, అందరినీ పిలుచుకొచ్చాము, ఇలాగే క్లాస్ అరేంజ్ చేశాము, అందరూ వచ్చారు. చక్కగా ఆయన అన్నారు మరి వచ్చిన వాళ్ళు ఎలా వదిలిపెట్టేస్తామో, ఇంతమంది వచ్చారు కదా, నేనంటే ఒక్కరోజు వచ్చాను వెళ్ళిపోతాను, వీళ్ళందరూ కొత్త వాళ్ళు కదా, వీళ్ళకి ఎవరు నేర్పిస్తారంటే మా మేడం ఉన్నారండి అన్నారు. నవ్వేసి వెళ్ళిపోయారు. అన్న వారం రోజులకి మేడం ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినాక మరి మేడం దగ్గర ఉన్న బ్యాచ్ వీళ్ళ కొత్తగా వచ్చేవాళ్ళు. అట్లా మొత్తం మీద మా ఇంట్లోనే క్లాసెస్ స్టార్ట్ అయిపోయింది. అట్లా నేను క్లాసెస్ చెప్పడం అనేది స్టార్ట్ అయ్యి ఇంకా ట్రాన్స్ఫర్స్ అయ్యి వెళ్ళినా కూడా ఇంట్లో క్లాసెస్ అనేది కంపల్సరీ ఉండేది.
గుజరాత్ వెళ్ళినాకైతే ఇంకా బయటకు తిరగడం, అంటే కాలేజెస్కి, స్కూల్స్కి, యూనివర్సిటీస్కి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం. హిందీ వచ్చు కాబట్టి అక్కడ రాష్ట్రంలో ఏమి ఇబ్బంది అవ్వలేదు. అలా ట్రాన్స్ఫర్స్లో తిరుగుతున్నా ఎక్కువ ఎలా అవుతుందంటే నాకు అందరూ కొత్త వాళ్ళు వస్తారు, నేర్పిస్తూ ఉంటాము, మళ్ళీ వీళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వీళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ కొత్త బ్యాచ్. అలా వచ్చినప్పుడు వీళ్ళ మీద ప్రయోగాలు. అంటే నేను ధ్యానం చేస్తే నాకు ఆరోగ్యం బాగా అయిపోయింది, మానసికంగా బాగున్నాను. వీళ్ళు చేస్తున్నారే, వీళ్ళు కూడా గంటలు చేస్తారు, వీళ్ళకి ఏం తగ్గట్లేదు. అలాంటి మీద ఒక్కొక్కటి వస్తూ ఉన్నప్పుడు కూర్చుని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలో అలాంటి సబ్జెక్ట్ వస్తూ ఉండేది. అలా వస్తూ ఉన్నప్పుడు మెల్లగా ఆ మార్గంలోనే జీకే సార్ ఉన్నారని, వారి ద్వారా స్పిరిచువల్ టాబ్లెట్ సబ్జెక్ట్ ఉందని ప్రవీణ మేడం ద్వారా తెలుసుకోవడం జరిగింది, కానీ వారిని చూడలేదు. ఆ సమయంలో గుజరాత్లో ఉండగా పత్రి సార్ మా ఇంటికి వచ్చారు, క్లాస్ అరేంజ్ చేశాం. అప్పుడు నేను డైరెక్ట్గా అడిగాను, సార్ నాకు తగ్గిపోయింది కానీ అందరికీ ఒక్కలాగే ఉండట్లేదు, ఇది వేరియేషన్స్ ఉంటున్నాయి, నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక సబ్జెక్టు జీకే సార్ ఒకరు వచ్చారట, వాళ్ళ గురించి తెలుసుకున్నాను, నేను ఆ జ్ఞానం నేర్చుకోవాలా. డైరెక్ట్గా సార్ని అడిగాను, ఒక్క జీకే సబ్జెక్ట్ కాదమ్మా, ఎన్ని రకాల సబ్జెక్టులు నీ దగ్గరికి వస్తాయో అన్ని నేర్చుకోండి. ఎందుకంటే భూమి మీద ఎన్ని రకాల వాళ్ళు ఉంటారంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఒక్క పురుగును కూడా వదిలిపెట్టకూడదు అంటే మన దగ్గరికి ఎంతమంది వస్తారో అంతమందికి చెప్పగలిగే జ్ఞానం మన దగ్గర ఉండాలి. కాబట్టి అన్నీ నేర్చుకోవాలి మేడం, ఏది వదలకూడదు. సో నిజంగానే సార్కి చాలా ధన్యవాదాలు, పత్రికకి ధన్యవాదాలు, అలాగే మరి గోపాలకృష్ణ సార్కి కూడా చాలా చాలా ధన్యవాదాలు. అలా మనకి అలా చెన్నై ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు నాకు స్పిరిచువల్ టాబ్లెట్స్ వర్క్షాప్ 3 days వర్క్షాప్ అక్కడ జరుగుతుందన్నారు. నేను అహ్మదాబాద్ నుంచి వైజాగ్ వచ్చి క్లాసెస్ తీసుకోవాలంటే నాకు కుదిరేది కాదు. అలాంటిది చెన్నైకి మా ఊర్లో ఉండగా మా ఊరికి వచ్చేసారని చెప్పినప్పుడు చాలా ఆనందంగా వెళ్ళాను. అక్కడ ఇంగ్లీష్లో క్లాస్ జరుగుతుంది, నాకు ఒక ముఖ్య ఇంగ్లీష్ రాదే అనుకున్నాను. మరి 3rd day సార్ వచ్చారు, అంటే 2 days రాలేదు. 3rd day సార్ వచ్చిన తర్వాత ఆయన చెప్పి నాకు చాలా బాగా అర్థమైంది, అందులో డౌట్ లేదు. తర్వాత మెల్లగా నేను మౌన ధ్యానాలు, నాకు ఇన్ఫర్మేషన్ ఉండేదండి, మౌన ధ్యానాలు బాగా చేసేదాన్ని, అలా టచ్లో అయితే ఉండేవాళ్ళము. 1 year మౌనంలో ఉన్నప్పుడు 8 నెలలు పూర్తవుతున్నప్పుడు అక్కడే మరి దేవి మేడము లేదా ప్రవీణ మేడం టచ్లో ఉండేవారు. సార్ మిమ్మల్ని బెంగళూరు వెళ్ళి మన సార్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ దాంట్లోనే ఉంది కదా సోల్ ట్రెండ్స్ అని ఉంటుంది, అక్కడ ఇంగ్లీష్లో క్లాస్ చెప్పమన్నారు అని చెప్పారు. మౌనంగా ఉన్నాము, క్లాస్ చెప్పడం ఏంటంటే ఆ సమయంలో మట్టుకు మాట్లాడండి మేడం, మిగతా టైంలో మీరు మౌనంలో ఉండొచ్చు అని చెప్పి అలా మొదటి పెట్టించి అక్కడ మొదటిసారిగా నేను వేరే రాష్ట్రం వెళ్ళి హిందీలో అక్కడ వర్క్షాప్ తీసుకోవడం జరిగింది. అలా తర్వాత సార్ చాలా చోట్లకి పంపించడము, రిషికేశు, సార్నే క్యాన్సిల్ అయ్యేవి వర్క్షాప్స్. ఎందుకో తెలియదు, ఎక్కువ సార్ వెళ్ళాల్సిన ప్లేసెస్కి నేను వెళ్ళాను తప్ప మామూలుగా ప్రీ ప్లాన్డ్గా ఎప్పుడు వెళ్ళేది ఉండేది కాదు, అప్పటికప్పుడు వెళ్ళటమే. అంటే ఏ ప్రిపరేషన్ ఉండేది కాదు. నేను చెప్పాలంటే 3 days వర్క్షాప్ తప్ప ఎక్కువ క్లాసెస్ కూడా నేను స్పిరిచువల్ టాబ్లెట్స్ తీసుకోలేదు. సరే ఎలా పంపిస్తారంటే అనుభవమే జ్ఞానము. నీ దగ్గరకు వచ్చిన ఒక్కొక్కరిని ప్రాక్టికల్స్ చేసి ఎలా అయితే గైడ్ చేసావు, అక్కడికి వెళ్ళినప్పుడు మీరు కూర్చుంటే మీరు శూన్యమైపోతే ఎదుటి వాళ్ళకి ఏది కావాలో అది వస్తుంది. ఆ పుస్తకంలో ఉన్న జ్ఞానం ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎప్పుడో కాస్త చదువుకోవడం, ఇలా నా ప్రయాణం మొదలుపోయి మరి రిటైర్ అయిపోయినాక మా వారు మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము. షిఫ్ట్ అయినప్పుడు కూడా నేను అనుకున్నాను, వేరే రాష్ట్రాల్లో చాలా మాస్టర్స్ తక్కువ ఉన్నారు, బుక్స్ లేవు, వాళ్ళకి నాలెడ్జ్ కావాలి. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎంతమంది మాస్టర్స్ ఉన్నారు, ఇక్కడికి ఎందుకు మళ్ళీ వెళ్ళటం అట్లా అనిపించింది ఫస్ట్లో. కానీ ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఇంట్లోనే లాక్ అయిపోయామో, మరి ఒక్కొక్కటి నాకు బాలకృష్ణ సార్ క్లాసెస్ కానీ లేకపోతే ప్రేరణ సార్ క్లాసెస్ కానీ నైట్ మొత్తం 10కి మొదలు పెడితే తెల్లవారుజామున 4 గంటల వరకు ప్రేరణ సార్ గారితో మాకు ఒక సజ్జన సాంగత్యం జరిగేది. ఇక్కడంటే హయ్యర్ నాలెడ్జ్, హయ్యర్ డైమెన్షన్స్ వెళ్ళటము, వాటి నుంచి ఎంతో నాలెడ్జ్ తీసుకొచ్చి భూమి మీదకి తీసుకురావటం, ఇలాంటి అంతా జరిగేది. తెల్లవారిన తర్వాత మళ్ళీ 9 o'clock మొదలు పెడితే బాలకృష్ణ సార్ వాళ్ళకి ఒక 5 గంటలు ఉండేది. అది ఇన్నర్ జర్నీ అని బయటికి చెప్పలేదు, అది నాలెడ్జ్ తీసుకునేవాళ్ళు కూడా. అక్కడ కూడా ప్రాక్టికల్స్ 8 మంది గ్రూప్ ఉంటే 8 మంది, అంతకంటే ఎక్కువ వేరే వాళ్ళు కూడా కాదు. ఎంత నాలెడ్జ్ అంటే అంత నాలెడ్జ్ అక్కడ తీసుకుంటే ఇక తెల్లవారు మేము పడుకునేదే 4 గంటల కంటే మళ్ళీ 5 గంటల
జూమ్ సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. 1 hour పడుకుంటే మళ్ళీ లేవటం, గొప్ప స్నానాలు చేయటం, జూమ్స్ లో కూర్చొని తెలుగులో, తమిళంలో, హిందీలో ఇలా క్లాసెస్ ఇవ్వటం. కరోనా టైము ఎంత పీక్ టైం ఇచ్చిందంటే, ఒక పక్క నాలెడ్జ్ నేర్చుకోవడానికి ఇలాంటి గురువుల యొక్క గ్రూప్ లో జాయిన్ అయ్యి నేర్చుకోవటం, ఇంకొక పక్క మనకున్న నాలెడ్జ్ ని నలుగురికి పంచడం. ఈ సమయంలో ఇంట్లో వంట చేసేదానికి కానీ మనకు అవకాశం లేదు, మనకి మెయిడ్ కూడా రాదు. ఈ సమయంలో పిల్లలిద్దరూ మా వారు మొత్తం అన్ని పనులు చేసుకుంటూ యూ డూ యువర్ వర్క్, మేమేమను నువ్వు మొత్తం నీ స్పిరిచువల్ జర్నీ ఎంత చేసుకుంటూ చేసుకోమన్నారు. అట్లా చక్కగా మనము డెడికేటెడ్గా కావాలి నాలెడ్జ్ అని కోరుకుంటే బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండగానే ఇంత నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవచ్చండి. రోజుకి నేను స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను కదా, మేడం ఇంటికి వెళ్తే 4 గంటలైతే మేడం పొద్దున్న సాయంత్రం కలిసి కనీసం 7 నుంచి 8 గంటలు అనేది మినిమం ధ్యానం చేశాను. ఆ తర్వాత ఎప్పుడైనా మెసేజ్ వస్తుంది పౌర్ణమికో, లేకపోతే శివరాత్రి, లేకపోతే ఏదో ఒక స్పెషల్ డేస్ ఉందంటే 24 గంటలు 24, లేదంటే 48 గంటలు అంటే 48 గంటలు కూర్చునేది ఒక సిట్టింగ్ లో. అలా కూర్చుని అంటే ఎక్కడికో వెళ్ళి కాదు, మా ఇంట్లోనే రూమ్ లాక్ చేసుకుని కూర్చునేది. అలాంటి పిల్లల్ని వాళ్ళని నెగ్లెక్ట్ చేసేస్తామంటే అట్లా ఏమీ చేయలేదండి. ఏది అమరాలో అన్ని సమయానికి చక్కగా అమరిపోతూ ఉంటాయి, ఏది అవ్వదు, ఏది ఆగిపోదు. అంటే నేను ఎంతసేపు ఎలా స్పెండ్ చేయనండి, ఎంత మౌనాలు ఎలా చేయనండి, అలా చాలా మంది అడిగేవారు. ఎలా చేస్తామంటే మన ఆత్మశక్తిని మనం వినగలిగితే అది మిగతావన్నీ తను ఏర్పాటు చేస్తుంది అక్కడ. అదే నా లైఫ్ లో నేను చూస్తున్నానండి. ఇది నా యొక్క ఇంట్రడక్షన్. మరి ఇక్కడ వచ్చి సబ్జెక్ట్ చెప్పినప్పుడు నవరాత్రుల గురించి చెప్పమన్నారు. నవరాత్రుల్లో ఈ రోజు చెప్పమన్న సబ్జెక్టు నేను కొంచెం చెప్పాలనుకున్న చెప్పిన తర్వాత చాముండాదేవి గురించి చెప్పమన్నారు. నేను కొంచెం ఇంట్రడక్షన్ లాగా ఒక 1/2 hour పట్టొచ్చని చెప్పిన తర్వాత నేను చాముండాదేవి గురించి చెప్తాను. ఓకేనా? ఓకే కదా, సరే అండి. ఈరోజు అమ్మ కూడా కూర్చున్నారు, చాలా సంతోషం అమ్మ. మనకి మామూలుగానే ఎంతోమంది నవరాత్రుల గురించి కథలు చిన్నప్పటి నుంచి తెలుసు మనకి. ఒక రాక్షస సంహారం చెయ్యాలంటే త్రిమూర్తుల వల్ల అవ్వట్లేదు అని, ఎందుకంటే అక్కడ వాళ్ళు వరాలు కోరుకున్నారు. వీళ్ళ వల్ల దేవతల వల్ల లేకపోతే ఈ అస్త్రాల వల్ల ఇలా మేము చావకూడదని నాకు కోరుకున్నారు. అక్కడ వాళ్ళు ఎంత చిన్న చూపు చూసారంటే, స్త్రీ అంటే అబల, ఏమీ శక్తి లేదు, ఆమె ఏం చేస్తుంది దాన్ని. రావణాసుడికేమో వానరులు, మానవులు వీళ్ళంతా అన్నాడు. అలాగే వీళ్ళు ఏమనుకున్నారు, ఆ మహిషాసురుడు గాని, చండుడు గాని, ముండు గాని, ఏ రాక్షసులైనా స్త్రీ అంటే ఎంత తక్కువ, మా కాలి కిందేసి తొక్కేస్తాం అన్నట్టుగా అనుకున్నారు. కాబట్టి అదే శక్తి మీద ఇక్కడ మనకి తెలియచేయడానికి, ఆ స్త్రీ శక్తి ఏంటో తెలియచేయడానికి మనకి కథలు చెప్పారండి. మామూలుగా మనకి కథల్లా వినేస్తున్నాం, వదిలేస్తున్నాం. కానీ ఎవరు లోపలైనా అది స్త్రీలకే మెయిన్ గా ఉందండి. స్త్రీ అంటే తక్కువ, మన స్త్రీలుగా పుట్టి కూడా మనం తక్కువగా అనుకున్న వాళ్ళమే ఎక్కువ ఉన్నాం. నేను కూడా ఉన్నాను ఒకప్పుడు. మా చిన్నప్పుడు వినేదాన్ని, ఎక్కువ పాపాలు చేస్తే స్త్రీగా పుడతారంట. అది కూడా విన్నాను. ఓ, నేను చాలా పాపాలు చేశానా, ఇలానే అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, స్త్రీ పురుషుల భేదం అనేది ఆత్మకు లేదు. కొన్ని జన్మలు మనం స్త్రీగా పుట్టాం, కొన్ని జన్మలు పురుషుడిగా పుట్టాం. నేను ఇంకా బాగా స్త్రీగా పుట్టాలని బాగా కోరుకున్నాను కాబట్టి స్త్రీగా పుట్టాలని చెప్పేసి ధ్యానంలోకి వచ్చాక అర్థమైందని, ముందు తెలియలేదు. అలా ఆ స్త్రీ శక్తిని తెలియజేసేది ఈ యొక్క నవరాత్రుల కథలైతే, మరి అందులో కూడా వైష్ణోదేవి కథ ఒకటి చెప్తాను మీకు, తర్వాత మన గురించి చెప్పుకుందాం. ఒక సమయంలో కలియుగం ఆరంభం అవుతుందన్నప్పుడు ఆ కలి పురుషుడి యొక్క విజృంభణ ఎలా ఉంటుందో తెలిసినప్పుడు ఈ భూమి ఎంత ఘోరానికి అవుతుందో, దీని మీద ఉన్న మనుషులందరూ తమను తాము మొత్తం కోల్పోతారు, తమ గురించి తాము గుర్తు కూడా రాదు. అలాంటి
ఇలాంటివన్నీ చేస్తాడు. కలిపురుషుడి దగ్గర స్వేచ్ఛ ఇవ్వాల్సింది ఉంది కనుక ఈ భూమండలాన్ని మరి నా త్రిశూలంతో ఇక డిస్ట్రాయ్ చేసేస్తాను, ఈ కలియుగం అనేది ఉండకుండా చేసేస్తాను అని అన్నప్పుడు మరి విష్ణుమూర్తికి కానీ ఈ అమ్మలకు కానీ ముగ్గురు అమ్మలకు కానీ వీళ్ళందరూ ఆ భూమండలాన్ని చూసుకునే ఒక గవర్నమెంట్ లాగా అనుకోవచ్చు కదండి. అనుకుందామా? తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యేలా ఇలా చెప్తున్నాను అనమాట. సో కనుక వాళ్ళేమో ఇది డిస్ట్రాయ్ చేసేస్తే ఎంతో ప్రేమగా పెంచుకున్న బిడ్డను చంపుకున్నట్టే కదా, మన బిడ్డను మనమే చంపుకున్నట్టు. కనుక మనము ఇలా కాకుండా ఇంకేదో ఉపాయం ఆలోచించాలని చెప్పేసి అనుకున్నప్పుడు మరి ఓన్లీ స్త్రీ శక్తితో కూడా కాకుండా ముగ్గురు అమ్మల యొక్క శక్తిని, దానిలో విష్ణు శక్తిని కూడా కలిపి వైష్ణోదేవి అనే అమ్మాయిని క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఆ వైష్ణోదేవి క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఈమె ఏ రాక్షస సంహారమో చెయ్యదు, రాక్షసుల్ని ఇలా కత్తి పెట్టో లేకపోతే ఆయుధం పెట్టో చంపదు. అందరిలో కలియుగంలో ఉండబోయేది ఏంటి? రాక్షస గుణాలు. మనిషిలోనే దైవ గుణం రాక్షస గుణం ఉంటుంది కాబట్టి మనిషిలో ఉన్న రాక్షస గుణాన్ని మాత్రమే ఆమె డిస్ట్రాయ్ చేస్తుంది. అదేనా? ప్రేమతత్వంతో, కరుణతో, త్యాగంతో ఆమె చేస్తుంది. దానిని మేము సృష్టి చేస్తున్నామని చెప్తారనమాట. అలా సృష్టి చేసినాక అప్పుడు శివుడు అంటాడు, ఇన్ కేస్ ఎవరైనా రాక్షసులు ఆమెను చాలా ఇబ్బంది పెడుతుంటే తన శక్తులన్నీ బయటకు వస్తాయి. అప్పుడు ఆమె ఏ త్రిశూలమో ఏ ఖడ్గమో తీసి అతను ఖండిస్తే మాత్రం అప్పుడు ఆమె యొక్క ఆ జన్మకు విలువ లేదుగా. నేను ఈ భూమండలాన్ని డిస్ట్రాయ్ చేయడం ఒకటే ఉందంటే కూడా ఆమెను మేము అలాగే పెంచుతామని చెప్పి ఒక రాజుగారికి ఇచ్చి, రాజుగారి ఇంట్లోనే పెరుగుతూ ఉన్న ఈ ముగ్గురమ్మలు మారువేషాల్లో వెళ్ళి ఆమెకు దివ్య జ్ఞానాన్ని అంటే ఏమంటారు విద్యా అభ్యాసం చేపిస్తారు. ఆ తర్వాత తపస్సు చేస్తున్నారు. ఆ తపస్సు చేసిన తర్వాత బయటకు వచ్చి అందరినీ భక్తి మార్గంలో, దివ్య మార్గంలో అమ్మ వైపు మళ్ళిస్తూ ఈ నవరాత్రుల సమయంలో ఆమె ఏం చెప్పిస్తుంది, ఈ రాత్రి సమయాల్లో చాలా రాక్షస గుణాలు విజృంభించే సమయం కాబట్టి ఈ సమయంలో ఎవరూ పడుకోకూడదు, ఎవరూ నిద్రపోకూడదు. అలా జాగరణ చేయడం అనేది అలవాటు చేసి అమ్మ ఆ జాగరణ సమయంలో కూడా ఊరికే కూర్చుని పూజ చేయడం కాకుండా మనలో ఉన్న శక్తిని మేల్కొల్పుకోవడానికి చేయాల్సిన జాగరణ అంతా తెలియచేస్తూ అప్పుడు ఆవిడ దాండియా అని లేకపోతే గర్భా అని ఇలాంటి డాన్సెస్ అంతా చేస్తారు. మీరు నార్త్ ఇండియాలో చూస్తారు కదా. ఆ నృత్యం చేస్తూ ఉన్నప్పుడు ఆ మనలోని దైవ శక్తి జాగృతం అవుతుందని తెలియజేసి ఆ భజనల్లోనూ ఆ పాటల్లోనూ ఆ కథలు వింటూ అంటే ఆ ఒక సత్సంగాన్ని ఏర్పాటు చేసుకుంటూ అలా చెయ్యాలనేది ఆవిడ మొదలు పెట్టిస్తారనమాట. అందుకని ఈ నవరాత్రుల్లో మన వైపు పెద్దగా లేకపోయినా పగల పూజలు చేసుకుంటాం, అంత ఉపవాసాలు ఉంటాం తప్ప రాత్రి వెళ్ళారంటే నిద్రపోరండి. సెలవులు కూడా ఇవ్వరు, అలాగా దసరా సెలవులు కూడా ఇవ్వరు వాళ్ళకి. దీపావళి వెళ్ళిన తర్వాత ఇస్తారు, ఎందుకంటే దీపావళి మర్నాడు వాళ్ళకి ఉగాది, మన న్యూ ఇయర్. ఆ తర్వాత 10 రోజులు 15 రోజులు మొత్తం సెలవులు పెట్టి కొట్లు కూడా అన్ని షాపులు బంద్ చేసి చక్కగా విహారయాత్రలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఊర్లో ఉంటూ గర్భా అంటే కుండలో దీపం పెట్టి అది నెత్తి మీద పెట్టుకుని డాన్స్ చేయటం అని, అంటే ఆమె గర్భంలో మనం ఉంటున్నాం అనే భావన అనమాట. అమ్మ గర్భంలో మన యొక్క తేజం ఉంది అన్నట్టు. అలా నృత్యం చేస్తూ రాత్రంతా దైవీ శక్తితో కనెక్ట్ అయ్యి ఉండటం అనేది ఆమె నేర్పించారు. ఇప్పుడు మరి పిఎస్ఎస్ఎం మాస్టర్స్ ఏమయ్యా అంటే ఇదే చేస్తున్నామండి. అదే మనం ఎవరో కాదు. ఎందుకంటే ఏ రాక్షస గుణాన్ని ఏం చంపాలో ఆ రాక్షస గుణాన్ని ఎలా చంపుకోవాలో తెలుసుకుంటూ శ్వాస మీద ధ్యాస పెట్టి మనలో ఉన్న అసురీ గుణాలంటే ఏం లేదండి. అసురీలు అంటే అసురులు అంటే ఎవరో కాదు, మనలో కోపం, భయం, ఇంకా అవమానం లేకపోతే మానం ఏమేమైతే గుణాలు, ద్వంద్వ గుణాలు ఏవైతే ఉన్నాయో అసుర గుణాలు. ఏకత్వ గుణాలు ఏమున్నాయి? ధైర్యం, సాహసం, ఉత్సాహం, ఉల్లాసం, అందరిలోనూ మంచిది చూడగలగటం, అందరూ ఒకటే అనుకోవటం, సర్వజీవుల పట్ల కరుణ, ఇవన్నీ మనలో ఉన్న దైవ గుణాలు. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ధ్యానం చేస్తున్నామో తెలియకుండానే మనలో ఉన్న అసుర గుణాలన్నీ మనలోంచి బయటకు వెళ్ళిపోయి ఆ దైవ గుణాలన్నీ మన లోపల జాగృతం అవుతాయి. ఇదే మన అందరము వైష్ణవదేవులు, ఇంకా వేరే ఎవరో లేరు. ఓకేనా? ఆ వైష్ణవదేవులందరికీ అది పురుషుడు స్త్రీ అని సంబంధం లేదు.
మనలోని అసలు గుణాలని పోగొట్టుకుంటున్నామా, దైవ గుణాన్ని జాగృతం చేసుకుంటున్నామా? ఇక మీరు చెప్పాలంటే ఇక్కడ ముగ్గురమ్మలు శక్తి కలిసిన శక్తి అంటే స్త్రీ శక్తి కాదు. ఇక్కడ స్త్రీ పురుషుల సమాగమం అయిపోయిన అర్ధనారీశ్వర చైతన్యం ఏదైతే ఉందో, అంటే ముగ్గురు అయ్యలు ముగ్గురు అమ్మల్ని కలిపేస్తే దానిని సృష్టించిన సృష్టికర్త అయితే ఎవరైతే ఉన్నారో దాన్ని మాతృ చైతన్యం అంటాం. అందుకే మనం లలితా పరమేశ్వరి కానీ, రాజరాజేశ్వరి కానీ, జగన్మాత ఏదో ఒక పేరు పెట్టుకుంటాం. అంటే విశ్వంలో ఉన్న కోర్ పాయింట్ శక్తి ఏంటంటే స్త్రీ శక్తి. అది పురుషులలోనూ జాగృతం అవ్వాలి, స్త్రీలలోనూ జాగృతం అవ్వాలి. కాబట్టి ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది జాగృతం చేసుకోవడం అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. పురుషులలో చాలా మందిలో ప్రేమతత్వం, కరుణతత్వం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు పిల్లల్ని చూసుకోవటంలో కానీ, లేకపోతే సొసైటీలో ఉన్న వాళ్ళందరూ నా పిల్లలు అనుకోవటం కానీ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళలో స్త్రీ శక్తి మేల్కొందని అర్థం. స్త్రీలలో పురుష శక్తి మేల్కొంటుంది. ఎలాగా? అందరిలా ఎలా వచ్చి కూర్చున్నావు అంటే ఇది పురుష శక్తి. బయటకు వచ్చి మాట్లాడుతున్నా, బయటకు వచ్చి పనులు చేస్తున్నా, నలుగురికి అన్ని తెలియజేస్తున్నావు అంటే ఆ పురుష శక్తి లేకుండా అవ్వదు. ఇంట్లోనే కూర్చునే అట్లా ఆ రెండు సమాగం అయినప్పుడు జాగృతమయ్యే ఆ పరాశక్తి చైతన్యాన్ని ఈ 9 రోజులు జాగృతం చేసుకుని లాస్ట్ లో ఆ విజయోత్సవాలు చేసుకోవాలనేది దసరా యొక్క అసలు ఉద్దేశం అన్నమాట. సో ఇప్పుడు మనకి మన వైపు ఒక పద్ధతిని పాటిస్తూ ఉంటారు. అంటే విజయవాడ దుర్గగుడిలో నుంచి మనం కొంతమంది తీసుకుంటాము, లేదంటే కొంతమంది కర్ణాటక వైపు వెళ్ళారంటే అక్కడ మళ్ళా శృంగేరి శారదాపీఠం నుంచి ఒక పద్ధతి తీసుకుంటాం, నార్త్కి వెళ్తే ఇంకొక పద్ధతి తీసుకుంటాం. అలా ఉంటుంది, మార్పులు ఉన్నాయి. ఒక్క నిమిషం. అలా వాళ్ళు ప్రతిరోజు ఒక్కొక్క అమ్మవారు చెప్తూ ఉన్న దాంట్లో పేరుగా నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. అలా మొదటిగా మనకి వాళ్ళు తీసుకునేది, మనము బాల త్రిపుర సుందరి తీసుకుంటాం కదా, అలాగే వాళ్ళు శైలపుత్రి తీసుకుంటారు. మన జీవితాల్లో ఆ నవరాత్రుల్లో మన స్టేజెస్ ఏంటి తెలుసుకోవడానికి నేను ఒక చిన్నది చెప్తున్నాను అనమాట. శైలపుత్రి అంటే శైలం అంటే కొండ, కొండ అంటే ఏంటి? పర్వతరాజ పుత్రి, లేదా హిమవంతుని పుత్రిక, ఇలా ఏదో చెప్తున్నాం కదా. అందుకని ఆమె పార్వతి అని, పర్వతరాజ కూతురు కాబట్టి పార్వతి. శైలపుత్రి అంటే శైలం అంటే కొండ కాబట్టి అది పార్వతి. మరి హిమవంతుని పుత్రిక కాబట్టి హైమవతి. ఇలా ఎన్నో పేర్లలో ఆమె చెప్పుకుంటున్నాం. అంటే మొదట్లో ఏమవుతుంది? ఆమె బాలగా ఉంటుంది అని, చిన్న బిడ్డగా ఉంటుందని. ఆ బిడ్డ చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆమె ఎంత జ్ఞానంతో ఉంటుందో, అంటే ముందు జన్మల్లో ఉన్న వాసనతో ఆమె జన్మ తీసుకుని ఉంటుంది. ముందు జన్మలో ఆవిడ ఎవరు? సతీదేవి. మనందరికీ తెలుసు, మళ్ళీ ఆ కథ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎవరు వినని వాళ్ళు ఎవరు లేరు. దాక్షాయిని తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్నాక మళ్ళా నేను జన్మ తీసుకుని ఆ శివ పరమాత్మను పొందాలని వచ్చిన తల్లి. ఆ శైలపుత్రి ఏమయ్యా అంటే మనమే, మన బాల్యంలో మనం ఎలా ఉన్నామో ఆమె కూడా అలాగే ఉంది. అంటే అందరూ బంగారు ఆరతో పుడతామంట, చక్కని గోల్డెన్ ఆరతో పుడతామంట పుట్టినప్పుడు. మీరు ఎవరైనా తాడై ఉండి గమనించగలిగితే ఒక పురుడు వస్తోంది, డెలివరీ అవుతోంది, ప్రసవం అవుతుందంటే అక్కడ ఆ ప్రసవం సమయానికి ముందు నుంచి ఆ ఇంట్లో లేదంటే హాస్పిటల్ ఎక్కడైనా ఇంట్లో నుంచి మొదలవుతుందండి. ఎంతో డివైన్ మాస్టర్స్ వస్తారు. ఒక్క బిడ్డ పుట్టాలంటే కూడా, ఒక పక్షిని పుట్టాలన్నా కూడా ఆ గుడ్లు బతుకుతున్నప్పుడు కూడా, లేదా చీమ ఎంత చిన్నగా ఉంటుందో ఆ చీమ డెలివరీ అవుతున్నా, ఏదైనా సరే ఒక జంతువు నుంచి బిడ్డ వస్తున్నా, మనిషి నుంచి బిడ్డ వస్తున్నా, ఒక డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. దేవతల డిపార్ట్మెంట్ అన్నమాట. మనకి ఎలా అయితే అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి కదండి, అలా చుట్టూ ఎంతో మంది డివైన్ మాస్టర్స్ వచ్చి మనం జన్మ తీసుకుంటున్న సమయంలో అక్కడ వస్తారు. మీరు తెలుసుకోవాలనుకుంటే వెళ్ళాలండి, ఆ సమయానికి వెళ్ళాలి. అమ్మగారితో నుంచి వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నాను, ఎలా ఉండటం అంటే కాళ్ళు చేతులతో ఉండటం అనేది కామన్ అండి. అది కాదు నేను అక్కడ చూసింది.
మన దివ్యత్వాన్ని ఎంత అద్భుతమైన ఆరాధన పడుతున్నాము. మన లోపల ఒక అమృత కలశం ఉంటుంది. ఆ అమృత కలశంతో జన్మ తీసుకుంటాము. కానీ పెరుగుతూ ఉన్నప్పుడు మళ్ళా ఈ సొసైటీలో ఉన్న అమ్మా నాన్నల యొక్క ఎమోషన్స్ అవనివ్వండి, లేదా టీచర్స్, లేకపోతే ఇదే మన ఇన్నర్ చైల్డ్ క్లాసెస్ చెప్పుకుంటూ ఉంటాం. ఇలా వస్తూ వస్తూ ఆ అమృత కలశాన్ని కొంచెం కొంచెంగా పారమోసుకుంటాం, ఒరిగిపోతూ ఉంటుంది. అంటే మనలో చిన్నప్పుడు ఏమేమి ఉండేయంటే ధైర్యం, సాహసం, ఉత్సాహం, ఉల్లాసం. ఎంత బలం ఉంటుందంటే అంత బలం ఉంటుంది. ఎందుకంటే చావు భయం అనేది అస్సలు తెలియనిది మన బాల్యం. మనకి కెమెరా వస్తాను కూర్చోండి సార్, మీరు ఎక్కడ కూర్చోండి, ఫస్ట్ సీట్ అక్కడ కూర్చోండి, ఫస్ట్. అంటే బాల్యంలో దైవత్వంతో నిండి ఉంటాం. అస్సలు మనలో ద్వంద్వత్వం ఉండదు. వీళ్ళు డబ్బున్న వాళ్ళ, వాళ్ళు లేని వాళ్ళ, మనం వీళ్ళ దగ్గరికి వెళ్దామా, లేదు, చేతులు అందిస్తుంది. నువ్వు చిరునవ్వు నవ్వుతూ పిలిచావంటే చాలా ఎవరైనా వస్తుంది. అది పిల్లలు ఎత్తుకుపోయేవాడైతే నాకేంటి, లేకపోతే వాళ్ళు మర్డర్ అయితే నాకేం లేదు. అంటే ద్వంద్వత్వమే లేని దివ్యత్వం అది. రెండవది బలం. అంటే చూడండి, ఒక పాము వస్తే కూడా అది పాము అనేది కూడా తెలియదు, ఇంత గట్టిగా పడుతుందంటే పాము కాటు కూడా వెయ్యలేదట అసలు. అంటే తను ఇక నోరు తెరిచే ఆ ఛాన్స్ కూడా లేకుండా గట్టిగా పట్టేసుకుంటుందంట. మనకేమో ప్రాణభయం. ఆ ప్రాణభయంతో పాము వచ్చిందంటే పరిగెడుతున్నాం. అంటే ఆ భయం మన బాల్యంలో కూడా లేదు. పార్వతి కథ ఎందుకు తెలుసుకున్నావు అంటే, నీ బాల్యంలో నువ్వు ఎలా ఉన్నావో గుర్తు చేసుకో. నీ బాల్యాన్ని నువ్వు బాహ్యంలోకి తెచ్చుకో, బాహ్యాన్ని తెచ్చుకో. అంటే మళ్ళా నీ చిన్నతనంలో ఉన్న నీ దివ్యత్వంతో నువ్వు ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో, నీ ముందు జన్మల యొక్క జ్ఞానం అంతా నీ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. అది ఎప్పుడైతే గుర్తొచ్చిందో, అసలు ఈ జన్మ ఎందుకు తీసుకున్నావు గుర్తొస్తుంది. ఈ జన్మ ఎందుకు తీసుకున్నావు గుర్తొచ్చినప్పుడు ఇంకా రాదు. ఏమి సాధన చేయాలో అది చేసే తీరుతాం. ఏమి పంచాలడానికి వచ్చామా, ఏం పెంచుకోవడానికి వచ్చామా, ఏం వదిలించుకోవడానికి వచ్చామా, అన్నీ చేసుకుంటాం. అలాంటిది బాల్యం అనమాట. బాలా త్రిపుర సుందరి అని చెప్పి మనం చేసుకున్నాం కదా. ఆ బాలా త్రిపుర సుందరి గురించి తెలుసుకుంటే కూడా అసలు ఆ అమ్మ 8 ఏళ్ల పిల్ల ఉంటుంది. ఈమెమో లలితా పరమేశ్వరి తన యొక్క దివ్యత్వం నుంచి తెచ్చుకున్న బిడ్డ. అక్కడ బండాసురుని చంపడానికి వెళ్తున్నప్పుడు బండాసురుడి యొక్క 30 మంది కొడుకులు యుద్ధానికి వస్తున్నారంటే, అమ్మ నువ్వెందుకు యుద్ధానికి వెళ్తావు, తన కొడుకులు పంపిస్తున్నాడు కదా, నువ్వు నీ బిడ్డనైనా నన్ను పంపించమని అడుగుతుందంట. ఆ పంపించుకున్నప్పుడు, నిన్ను యుద్ధానికి నేను సృష్టి చేసుకోలేదు, నాకు శ్యామల, చండి వీళ్ళందరూ ఉన్నారమ్మా, నువ్వు వద్దు అంటే కుదరదు. నేను ఒక ఆటలాగా యుద్ధాన్ని చేసుకొస్తాను. ఎలాగైతే మనం క్రికెట్ లేకపోతే ఇది అంటున్నామో, అసుల సంహారం చేసుకొస్తానని అమ్మాయి అడిగితే, ఇప్పుడు ఎంతో ముచ్చటపడి, వేరొకటైతే చెట్టు ఒకదే, విత్తనం ఒకటైతే చెట్టు ఒకటి అవ్వదు కదా, నా యొక్క బిడ్డలో అదే లక్షణాలు ఉన్నాయని నమ్మిన ఆ అమ్మ యుద్ధానికి 2 హంసలతోటి ఒక చక్కటి ఏమంటారు రథాన్ని చేసి పంపించింది. మరి ఏమిటయ్యా ఆ రథం అంటే, హంస అంటేనే మీకు తెలుసు ఎంత సుకుమారంగా ఉంటుంది కదా, ఎగిరిపోయి వెళ్ళిపోతుంది. మరి రథం అంటే ఎంత బలంగా ఉండాలి. ఆ రాక్షసులు అక్కడ ఒక్కొక్కరికి కొన్ని అక్షమైన సైన్యం ఉందంట. అలా సింపుల్ గా అలా ఎదుర్కొంటే అక్కడ కూర్చుంటుందా, ఒక్క బాణంతో వేసేస్తారు పక్షులు. అవి ఇటు వెళ్ళిపోతాయి, ఇటు వెళ్ళిపోతాయి, అమ్మను పడేస్తాయి. ఏమీ లేదు, ఆవిడ హాయిగా పెడుతుంది. అవి ఏంటయ్యా అంటే, మనం ఏమనుకుంటాం హంసలు అంటే, తెలిసింది మంచి ఏదో చెడు ఏదో తెలుసుకునే గుణం మనలో జాగృతమైన సమయం అక్కడ. అంటే ఆ హంస పాలని నీరుని ఎలాగా వేరు చేసిందో, మనం కూడా ధ్యాన సాధనలో మంచిదో చెడేదో నేను ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు అనే లక్షణాలు తెలుసుకోవడమే అసలు సంహారం. అంటే మనలో ఉన్న గుణాన్ని చంపుకోవడం. రెండవది, హంస తిరగవేస్తే దానినే సోహం అంటాం. అంటే మన ప్రాణశక్తి, మన యొక్క శ్వాస ముఖ్య ప్రాణశక్తి పైనుండి కిందకి వెళ్తున్నప్పుడు ఒక సవ్వడి చేస్తుందండి. ఆ సవ్వడియే దానిని అనాహత నాదం అంటాం. మన అసలు అది వినిపిస్తూ ఉందంటే దానిని గమనించగలిగేలాగా మనం సాధన చేసినప్పుడు అది ఒక లయబద్ధంగా మారిపోయి అన్ని చక్రాల్లో ఎక్కడ ఎప్పుడు తను ఉండాలి, ఎక్కడ శూన్యం అవ్వాలి, ఎక్కడ నిలబెట్టబడాలి, ఇవన్నీ జరిగిపోతాయి ఆటోమేటిక్గా. అందుకే 10 సార్లు ఎన్నో సాధనలు చెప్పకుండా
ముఖ్య ప్రాణశక్తి అయిన శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. అంటే పుట్టింది మొదలు ఆఖరి క్షణం వరకు మనతో ఉన్న చెలికాడు, మిత్రులు, అమ్మో నాన్న అన్ని మన శ్వాసలే. మీరు ఎన్ని ఉపనిషత్తులు కానీ లేకపోతే ఏమి చదివినా కూడా దానిలో ఉన్న ముఖ్యమైన జ్ఞానం ఏంటంటే నీ శ్వాసను పట్టుకు. దాన్ని వేరే వేరే పద్ధతుల్లో అన్ని రకాలు చెప్పినా కూడా ఇక్కడ కూడా అక్కడ అదే చెప్పబడింది. అమ్మవారి ఇంకా దాంట్లో చెప్పింది కూడా నీ శ్వాసను నువ్వు గమనించగలిగినప్పుడు నీలోని అసురుడు చచ్చిపోతాడు అని అర్థం. అక్కడ బాలా త్రిపుర సుందరి యుద్ధానికి వెళ్తుంది అన్నప్పుడు ఈ శ్యామల, చండి వీళ్ళందరూ అయ్యో అమ్మ ముందు వెళ్తోంది కదా, ఆ అమ్మాయి వెనక మనం వెళ్దాం, ఆ అమ్మాయి యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండా ముందే మనం బాణాలు వేసి యుద్ధం మొదలు పెట్టేద్దాం అనుకుంటే ఆవిడ వెనక పరిగెడుతున్నారట. ఆమె వేగానికి వీళ్ళు వెళ్ళలేకపోతున్నారట. అసలు అలా వెళ్ళిపోతుంటే ఆమె ఒకే ఒక బాణంతో అన్ని అక్షౌహిణి వాహినుల ఆ యొక్క సైన్యాన్ని ఒకే ఒక నారాయణాస్త్రంతో కొట్టేసిందండి. ఒకే ఒక్క బాణంతో ఆమె అందరినీ వేసేసిందండి. అప్పుడు వీళ్ళు అనుకున్నారు వచ్చింది ఎవరు, ఆ అమ్మాయి యొక్క ప్రతిరూపం. మనమేమనుకుంటున్నా ఆమె యుద్ధాన్ని చెయ్యలేదు అనుకుంటున్నాం, వయసులో చిన్నది అనుకుంటున్నాం, ఆమె యొక్క బలం ముందు ఇంకేమీ లేదు. కానీ ఇప్పుడు ఏం చేద్దాం, ఆమె యుద్ధాన్ని చక్కగా ఆస్వాదిద్దాం, చూద్దాం, మనం చూద్దాం ఆమె ఎలా యుద్ధం చేస్తుంది అనుకుంటే ఒక రెండవ బాణం తీసిందంట. అది చంద్రవంకలా ఉంటుందంట. చంద్రవంకతో ఒకే ఒక బాణంతో 30 మంది యొక్క బండపుత్రులను వేసేసిందంట ఆవిడ. అంటే సంహరించేసింది. అంటే అక్కడ ఏమిటి అంటే మొదటిది మరి నారాయణాస్త్రం. అంటే ఇలా మన శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెట్టి మనలో ఉన్నాయి ఇది అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే చంద్రుడు మనసుకు గుర్తు. అంటే ఆ మనసును ఎప్పుడైతే మనం శూన్యం చేసేసామో మనలో ఇంక ఏమి గుణాలు మిగలవు, ఏ రాక్షస గుణాలు మిగలవని చెప్పడానికి అన్ని కథల రూపంలో అన్ని ఒక సింబాలిక్ గా చెప్పారు తప్ప బాహ్యమైన కథలు ఎవ్వరూ చెప్పలేదండి. సో ఇది పురుషుడికైనా స్త్రీకైనా మన బాల్యంలో మనం ఎలా ఉన్నామో అలాంటి స్థితికి మళ్ళా తిరిగి రావడం అనేది చెయ్యమనే బాలా త్రిపుర సుందరి. అంటే అక్కడ మన కుమారి పూజనాలు తీసుకొచ్చి పూజ చేసి తర్వాత మనం పంపించేస్తాం. దానిలో ఏమీ లేదు అసలు. గుళ్ళకెళ్ళి పూజ చేసి ఇదంతా కాదు, నీ యొక్క ఈ దేవాలయంలో నీలో ఉన్న దైవం దగ్గరికి నువ్వు వెళ్ళాలని తెలియజేసే కథలో మరి బాలా త్రిపుర సుందరికి కూడా మనం ఆ గిరిజా కుమారికి అంటే ఏం పేరు పట్టుకున్నా ముందు ఆవిడకి శైలపుత్రికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. సో అంటే ఇక్కడ జీసస్ చెప్పింది ఏంటంటే అంటిల్ యూ బికమ్ ఏ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద గాడ్స్ కింగ్డమ్ అంటాడు ఆయన. అంటే నువ్వు ఎప్పుడైతే చిన్నపిల్లవాడిగా మారవో అప్పటి వరకు ఆ దేవుని రాజ్యంలో నీకు స్థానం లేదు అని చెప్పారు. దేవుని రాజ్యం అంటే ఎక్కడుంది? మళ్ళా నేను చిన్నపిల్లవాడిగా మారడం అంటే నీకు చిన్నపిల్లవాడు అయిపోవాలా? నా గుణాలు చిన్నప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉండేవాళ్ళం, ఎంత ప్యూరిటీతో ఉండేవాళ్ళం, ఎవరిలోనూ అవగుణాలు చూసేవాళ్ళం కాదు, అందరిలోనూ మంచి చూసాం. ఎవరు ఎత్తుకుపోతారో ఎవరు మంచాలా చెడ్డాలో ఆలోచించలేదు. తను అందరితోనూ చిరునవ్వుతో తన దగ్గరికి వెళ్ళిన, అలాగే చిన్నపిల్లలు కొట్లాడుకున్న వెంటనే మళ్ళీ కలిసిపోతారు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న మన మృత్యు భయం అనేది లేని అంత దివ్యత్వం మనలో ఉంది. అది యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్, ధ్యానం చేసినప్పుడు యాక్టివేట్ అవుతుంది. ఇలాంటి నవరాత్రుల్లో ఆ రాత్రంతా పడుకోకుండా కొన్ని డాన్స్ చెయ్యకపోయినా ధ్యానం చేసినామంటే కూడా నవరాత్రులు అసలైన నవరాత్రులుగా మారుతాయి అనమాట. సో అది మొదటి. రెండవది వచ్చేసరికి ఆవిడ మరి సాధన చేయడానికి వెళ్తుంది. పెళ్ళయి ముందు ఆమెని ఏమని పేరు వస్తారు మనకి, బ్రహ్మచారిణి అంటారు. విన్నారు కదా మీరు అందరూ అవతారం పేరు బ్రహ్మచారిణి. మనకి చిన్నప్పుడు మన కాలంలో కాకుండా మన ముందు కాలంలో విన్నాము, గురుకులాలనే ఉండేవి. మనకు ఒక వయసు రాగానే విద్య నేర్పించడానికి గురుకులాలకి పంపించేవారు. మనం అంటే స్కూల్స్ కి పంపిస్తున్నాం. 3 ఏళ్ళు వచ్చిందంటే ఖచ్చితం, 2.5 ఏళ్ళు వచ్చిందంటే మనం పంపించేస్తాం. ఆ కాలంలో అలా కాదు, ఒక యుక్త వయసు రావాలి. ఒక వయసు యుక్తమైన వయసు అని అంటారు. అందుకే యుక్త వయసు అంటే టీనేజ్ వస్తుంది అన్నప్పుడు అప్పుడు వాళ్ళని గురుకులాలకి పంపించేవాళ్ళు. ఆ టీనేజ్ లో మనకి హార్మోనల్ చేంజెస్ అవన్నీ వచ్చే సమయం ఇదంతా ఉంటుంది. అక్కడ మరి పార్వతీ మాతకు నారదుడు వచ్చి గురుపదేశం చేసినట్లు అనమాట. అమ్మ నువ్వు పుట్టిన జన్మ కారణం తెలుసుకోవాలి, మరి పరమేశ్వరుడికి నువ్వు భార్య కావాల్సి ఉంది, మరి
తారకాసుర వధ కావాలంటే నీకు శివపుత్రుడు పుట్టాలి, అదంతా జరగాలంటే ముందు ఆయన్ని పొందే అంత శక్తి నువ్వు తెచ్చుకోవాలి. ఆ శక్తి తెచ్చుకోవడానికి నీకు ఒక మార్గం తెలియజేస్తున్నాం, సాధన అని తెలియజేశామని. అలాగే మనందరము కూడా ఏంటి ఈ జన్మకు కారణం అని తెలుసుకోవాలంటే ముందు సాధన చేయాలి. మనకి చిన్నపిల్లప్పటి నుంచే పిల్లలకి ధ్యానం నేర్పించినారంటే వాళ్ళు ఆ గిరిబాలలాగే చిన్నగా చక్కగా చిన్నప్పుడే వాళ్ళలో దివ్యత్వాన్ని ప్రకటన చేసుకుంటూ ఉంటారు. ఇంకొక వయసు వచ్చేసరికి బీభత్సంగా చక్కగా సాధన చేస్తారంటే గంటలు గంటలు సాధన. అక్కడ ఆమె ఏం చేస్తుంది, మొత్తం ఎన్నో రోజులు తపస్సు ఆచరిస్తుంది. అలాగే చుట్టూ మంటలు పెట్టుకుని సాధన చేస్తుంది. మధ్యలో ఒక సూది మన పెట్టుకుని సూది మన మీద బొట్టల మీద పెట్టి మరి ఆమె అగ్ని చుట్టూ పెట్టుకుని చేతుల పైకి పెట్టుకుని సాధన చేస్తుంది అంటారు. ఈ టెంపుల్ కూడా మీకు తమిళనాడులో ఉంటుంది. అంటే అంత కఠోరమైన తపస్సు. మీరు ఏ గురువులది ఋషులది అంటే సార్ కూర్చోండి సాధన చేసినా వాళ్ళ సాధన చూసారంటే కఠినాది కఠినంగా ఉంది. ఇప్పుడు మనకు వచ్చిన సమయంలో అంత కఠినమైన సాధన చేయక్కర్లా. నువ్వు సంసారంలో ఉంటూ సాధన చేసావంటే, సంసారం అంటే అదొక పెద్ద సాగరం. అలలు వచ్చి కొట్టేస్తాయి, తుఫాన్లు వచ్చి కొట్టేస్తాయి. అంటే జీవితంలో ఏవో కష్టాలు, అనారోగ్యాలు, లేకపోతే అల్పపీడనాలు, ఎన్ని రకాల అల్పపీడనాలు రావాలో వస్తాయి. మనకు అన్నీ ఉన్నాయి. మన పిల్లాడికి చదువు రావట్లేదు, లేకపోతే ఇంకా ఉద్యోగం రావట్లేదు, లేదా పెళ్లి కావట్లేదు, పెళ్ళయ్యాక పిల్లలు పుట్టట్లేదు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆర్థిక సమస్యలు, సొసైటీలో, సంఘంలో, అలా ఎన్నో రకాలు. ఇవన్నీ మనం తెచ్చుకున్న సాధనలండి. ఆ కాలంలో వాళ్ళు తెచ్చుకున్న సాధనలు అగ్నిని పెట్టుకోవటము, సూర్యమల మీద నుంచోవటం, ఇవన్నీ అంటే ఇవే. అంత కత్తి మీద సాము సంసారం అంటే. అలాంటి సంసారంలో ఉంటూనే నీ సమయాన్ని నీ దివ్యత్వం వైపు మళ్లించినప్పుడు మనం కూడా ఆమెలాగా, అంటే ఆమె పరమశివుణ్ణి భర్తగా పొందడం అంటే భర్తగా పొందడం అంటే కేవలం బాహ్యమైన భర్తగానేనా? కేవలం భర్తగా పొందుతాడా? తీసుకు ఆమె లోకానంతకి కావాల్సినంతటి భర్తను పొందాలనుకుంది. అప్పుడు అలాంటి ఆయనకి భారీగా అయినప్పుడు ఏమవుతుంది, ఆమె కూడా లోకమాత అవ్వాలా, లేకపోతే కేవలం ఇంట్లో ఇలాగే ఉండాలనుకుందా? ఒక దివ్య పురుషుడిని భర్తగా పొందాలంటే నేను దివ్య స్త్రీగా ఎదగాలి. అలాగే మరి ఎన్నో రకాలుగా ఆమె కఠిన సాధన చేసి ఎంతో దివ్య జ్ఞానాన్ని తెచ్చుకుందాం. మనం కూడా అఖండ ధ్యానాలు, మౌన ధ్యానాలు, ట్రెక్కింగ్లు, ఇలా ఏది చేస్తామో అదంతా పార్వతీ తత్వమేనండి. అంటే సాధన చేసే వాళ్ళందరూ పార్వతీ చైతన్యంలో ఉన్నట్టు. ఎందుకంటే పరమేశ్వరుడు ఎప్పుడూ సాధనలో ఉంటాడండి. ఆ తత్వాన్ని పొందాలంటే, ఆ స్థితికి ఎదగాలంటే మనకి ఇప్పుడు నేను గ్రాడ్యుయేషన్ చేశాను అనుకోండి, నాకు కావాల్సిన భార్యను నేను కనీసం ఒక ఇంటర్మీడియట్ అమ్మాయినైనా చేసుకుంటాను, కానీ అసలు వేలిముద్ర అమ్మాయిని చేసుకోవాలనుకోను కదా. మన కొడుకు ఎంబీబీఎస్ చేశాడు, నా కోడలు ఎంబీబీఎస్ అయితే బాగుంటుంది అనుకుంటాం, కానీ ఇంతకంటే తక్కువ అనుకో. ఓన్లీ కనీసం ఒక బీటెక్ ఇలా ఏదో ఒకటి అనుకుంటాం, బరాబర్ ఉండాలి అనుకుంటాం. అలాగే మరి అంత పరమాత్మ నిత్య సాధనలో ఉండి లోక కళ్యాణకారకుడు, సృష్టి స్థితి లయకారకుల్లో ఒకడైన వాడి యొక్క భార్య కావాలంటే ఆమె ఎలా ఉండాలి? అంత స్థితికి ఎదగడానికి ఆమె చేస్తే మరి మనము మన దివ్యత్వాన్ని పరిపూర్ణం చేసుకోవాలి. ఈ భూమండలానికి మళ్ళా రావాల్సిన అవసరమే రాకూడదు. మనము భూమండలానికి ఎందుకు వచ్చామో అది మర్చిపోతున్నాం కాబట్టి మళ్ళా జన్మలు తీసుకున్నాం. ఈసారి అలా మర్చిపోకూడదు. మనకు పరిపూర్ణమైన జ్ఞానంతో ఈ శరీరాన్ని మనకి ఇచ్చామరణం కావాలి. భీష్మ పితామహుడు మనకు తెలియజేస్తుంది ఏంటి? నా యొక్క సింహాసనం మీద, నా తండ్రి సింహాసనం మీద ధర్మం, న్యాయం పరిపాలించే రోజు నేను త్యాగం చేస్తా అన్నాడు. అంతవరకు దేహాన్ని అలా ఉంచుకుంటామని. అలాగే మీరు ఎన్ని రోజులు ఉండాలనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. కొద్ది కాలంలోనే వివేకానందులు, శంకరాచార్యులు వాళ్ళు జీసస్ వీళ్ళని డిసైడ్
30 ఏళ్ళు చాలు నా దివ్యత్వాన్ని తెలుసుకోవడానికి అనుకున్నారు, మార్గాన్ని తెచ్చుకున్నారు, మర్చిపోలేదు, ఆ మార్గంలో వెళ్ళిపోయారు. మనం ఏం చేసాం, 10 సార్లు 40 ఏళ్ళ వరకు దాని గురించి చేయలేదు. 40 ఏళ్ళ తర్వాత మొదలు పెట్టారు. ఎవరి యొక్క ఆత్మ నిర్ణయం వాళ్ళది ఉంటుంది, ఆత్మ ప్రణాళిక. సో మన ఆత్మ ప్రణాళిక తెలిసిన అంత సిన్సియర్ గా ధ్యానం చేయాలని చెప్పడానికి అక్కడ ఆ అమ్మ యొక్క అవతారం గురించి మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఎవరయ్యారు ఈ అమ్మ? ఎవరయ్యారండి ఈ అమ్మ? ఈ జ్ఞానం తెలుసుకున్నప్పుడు మనమే ఆ అమ్మ, వేరే ఎవరున్నారు? ఈ రోజు నుంచి మీ ధ్యానం ఎంత సమయం పెంచారండి? సో మీరంతా ఈ సమయం నాది, నా సమయాన్ని నేను కేవలం భౌతిక జీవితానికి కాదు, ఆధ్యాత్మిక జీవితానికి ఎంత పెట్టాలో అది కూడా పెడతానని మీరు అనుకున్న రోజు ఫుల్ఫిల్ అయిపోతుందండి. సో ఆ ఫుల్ఫిల్మెంట్ మీ లోపలికి రావాలంటే మీరు ఇప్పుడు ఒకవేళ 3 గంటలు ధ్యానం చేస్తున్నారు అనుకోండి, దాన్ని 3 గంటలు చేయండి చాలు. 9 గంటలకి గంట చేస్తున్నారు అనుకోండి, 3 గంటలుగా మార్చండి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళటమే, ఎక్కడ ఆగేది లేదు. మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, మధ్యలో ధ్యానం వదిలేస్తాం. అలా ఏ రోజు చేయకుండా చేయటం అనేది అంటే అంత దాన్ని అది పొందే వరకు నిద్రపోకూడదు అనేది ఆమె తెలియజేసింది. ఆమె ఎలా చేస్తుందంటే, పార్వతీమాత సాధన చేసినప్పుడు మొదట్లో ఆహారాన్ని అన్నము లేకపోతే ఏవో రోజు తినేవి వదిలిపెట్టి పళ్ళు కూరగాయలు అలాంటివి తిన్నారట. ఆ తర్వాత అవి కూడా వదిలిపెట్టి కాస్త ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకున్నారంట. ఆ తర్వాత చెట్టు నుంచి పండిపోయి రాలిపోయిన ఆకులు మాత్రమే తీసుకున్నారంట. ఆ తర్వాత ఆ ఎండిపోయిన ఆకుల్ని కూడా తినడం మానేశారంట. అందుకని ఆమెను అపర్ణ అన్నారు. పర్ణముంటే ఆకులు, ఆకుల్ని కూడా తినడం మానేసంటే ఆహారాన్నే నిషేధించింది ఆవిడ. ఎందుకంటే ఇంత ప్రాణశక్తిని తీసుకుంటున్నామే, విశ్వమయ ప్రాణశక్తిని తీసుకున్నప్పుడు ఈ భౌతిక శరీరానికి దానికి మించిన ఆహారం లేదు అని తెలుసుకున్న ఇమ్మోర్టల్ మాస్టర్ మన పార్వతీమాత. ఇప్పుడు మనకి ఎంతో మంది ఇమ్మోర్టల్ మాస్టర్స్ ఉన్నారని పత్రిసారి ఎన్నోసార్లు చెప్పారు. ఈ మధ్య స్పీచ్ లో కూడా ఈ భూమండలం మీద 10,000 మంది పైగా నిరాహార యోగులు ఉన్నారయ్యా అని తెలియజేశారు మనకి. అంటే భౌతికమైన ఆహారం కాదు, నువ్వు తీసుకోవాల్సింది జ్ఞానం అనే ఆహారం తీసుకోవాలి. దివ్య జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో, ఈ భౌతిక శరీరం ఏంటో అర్థమైనాక ఈ ప్రపంచంలో ఉన్నదంతా నాలో ఉంది అని ఎరుకలోకి వచ్చిన తర్వాత జీవించడానికి ఆహారము, లేకపోతే అనారోగ్యానికి హాస్పిటల్కి వెళ్ళటము, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని డిలీట్ అయిపోతాయండి. తెలియకుండానే అన్ని తగ్గుకుంటూ వచ్చేస్తాయి. సాధన పెంచాలి అనేది తెలిస్తే చాలు అని తెలియజెప్పేదే మనకి ఈ అమ్మ యొక్క క్వాలిటీ అనమాట. పెంచుతామా రేపటి నుంచి? ఈ రోజే నైట్ లోనే కూర్చోవాలి అంతే. మనం ఒక క్లాస్కి వచ్చామంటే దాంట్లో ఒక్క పాయింట్ అన్నా తెలుసుకోవాలి, వెళ్ళాలి. ఈ రోజు ఈ క్లాస్ లో నేను ఎక్కువసేపు ధ్యానం చెయ్యాలి అనేది మీరు అనుకోండి. అప్పుడు ఆ పార్వతీమాతకు మీరు ఇచ్చిన గౌరవం. గుళ్ళ వెళ్ళి పూజ చేసి ఆకు పూజ కుంకుమార్చన చేసిన దానికంటే మీరు ఇలా చేసినప్పుడు ఆ అమ్మ ఎంత సంతోషిస్తుందో. మరి ఆ అమ్మ ఎక్కడ ఉంటుంది? గుళ్ళో కాదు కదా, మన లోపల ఉంది. మన లోపల ఉన్న చైతన్య శక్తి అమ్మ, వేరే ఎవరు కాదు. అట్లా అనమాట. సో బ్రహ్మచారిణి మాతకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు చంద్రఘంటాదేవి 3వ అవతారంగా మనం చెప్పుకునేది. చంద్రఘంట అంటే చంద్రరేఖను ధరించినది అని అర్థం, తల మీద. ఆ చంద్రరేఖ ఎవరు ధరించారు? మామూలుగా అయితే చంద్రశేఖరుడు, ఆ శివ పరమాత్మ. ఆ కథ మళ్ళీ నేనేం చెప్పట్లేదు ఎందుకు ధరించాడు అనేది. ఆ చంద్రశేఖరుడిని ధరించిన ఆయనను కళ్యాణం చేసుకున్న నవవధువు అని అర్థం. అంటే ఒకరిలో ఒకరైన అర్ధనారీశ్వరుగా ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందిందో, నేను స్త్రీని కాదు పురుషుడిని కాదు, తనలోని జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళందరూ అర్ధనారీశ్వరుడే. అది స్త్రీ అయినా పురుషుడైనా. అంటే తనలోని ఆ మనస్సు అనే దాన్ని తీసుకుని ఒక ఆభరణంగా వాడుకుంటారు. ఎంతవరకు మనసు అనేదే మనల జీవితాన్ని నడిపిస్తూ ఉంది.
అది ఒప్పుకుంటామా లేదా? ధ్యానంలోకి వచ్చాకే అర్థమైంది. అస్సలు మనసు అనేది సెపరేట్ అనేది మనకి తెలియదు. అది ఏం చెప్తుందా? కోపాన్ని తెప్పిస్తుందా, ఆనందాన్ని తెప్పిస్తుందా, ఏడుపుని తెప్పిస్తుందా, ఏది తెప్పిస్తుందో దానితో మనం జీవించాం. కానీ దానిని ఒక ఆభరణంగా వాడుకుంటున్నాం. ఆభరణానికి ఇప్పుడు నాకు ఈ గొలుసు వేసుకోవాలనిపించింది, లేదంటే నేను తీసి పక్కన పెట్టగలను. ఈ గొలుసు నన్ను ఏం చేస్తుంది? నా యొక్క అందాన్ని కొంచెం పెంచుతుంది అంతే. కానీ తను నన్ను నువ్వు ఇలా నడు అలా నడు అని శాసించదు. అలాంటి స్థితి పొందటం అనేది ఇక్కడ చంద్రఘంటాదేవి యొక్క అవతారాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు మనం ఎలా నేర్చుకోవాలి? దాని నుంచి మనసు ఆధీనంలో కాకుండా మనసు మనం చెప్పినట్టు వినేలాగా ఆ దివ్యమైన స్థితికి చేరటానికి ఒకటి సాధన చేస్తున్నాం, మన ఆహార విహారాలు మార్చుకుంటున్నాం, మనలోని రాక్షస గుణాలని త్యజించుకుంటున్నాం. ఈ ఆత్మ ఈ శరీరంలో ఉంది తప్ప నేనే ఈ శరీరం కాదు అనే జ్ఞానాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ దివ్యమైన మనస్సు మన యొక్క దివ్యమైన ఆత్మగా పరిణితి చెందుతుంది. సో అది చంద్రఘంటాదేవి. అంటే మన జీవితంలో న్యూ కపుల్ గా ఎదిగారు అంటే ఇప్పుడు వయసుతో సంబంధం లేదండి. అందరికి ఎప్పుడో బాహ్యంగా వివాహాలు జరిగి ఉండొచ్చు. మనలో ఆ మనసు అనేది మనకి ఇంకా ఇబ్బంది పెట్టలేని స్థితి. మనసు ఎప్పుడు కావాలంటే అప్పుడు శూన్యం అవుతుంది. ఎప్పుడు మాట్లాడు అంటే మనసు ఆన్సర్ ఇస్తుంది, దేనికి స్పందించదు అనుకున్నప్పుడు మనం అప్పుడు నవవధువుగా వరుడుగా మారినట్లు. సో అదండి చంద్రఘంటాదేవి అంటే. ఒక లైఫ్ లో బాల్యము, యవ్వనము, వివాహ సమయం వచ్చిన అలాగా వరుసగా మన జీవితమేనండి. ఇక్కడ ఎవరిదో కాదు, అమ్మవారంటే వేరే ఎక్కడో కాదు అనేది తెలియజేస్తున్నాం ఈ రోజు. ఆ తర్వాత వచ్చేది మనకి ఎవరు ఉండొచ్చు? మామూలుగా మీరు అందరికీ తెలుసు కదా, పెళ్ళైన తర్వాత ఏం జరుగుతుంది? పిల్లలకి అంటాం కదా, పిల్లలకి అంటాం కదా. అది అక్కడ స్కందమాత అనే అవతారాన్ని చెప్తారు. స్కందుడు అంటే ఒక బిడ్డ, ఒక రాక్షస సంహారం చెయ్యటానికి తనకి పుట్టారా ఏ కథ అని కుమార సంభవం వేరే కథ. కానీ ఒక సంతానానికి మాతగా అంటే ఇక్కడ ఎక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడా? పోయి మరి విశ్వానంతా చూసుకునే ఆ విశ్వనాథుడిని పెళ్లి చేసుకుంది. అలాంటి అమ్మ యొక్క స్థానం ఏంటి? సింహాసనేశ్వరి అయిపోయింది. అక్కడ ఆ సింహాసనంలో కూర్చుంటుంది రాజుగారి పక్కన రాణిగారు లాగా. మరి ఆమె యొక్క బాధ్యత ఏంటుంది? ఆ రాజ్యంలో ప్రజలందరూ తన బిడ్డలు అనే ఆ స్థితి వస్తుంది కదా. ఆ స్థితిలో తనకు ఒక బిడ్డ పుడితే ఈ రాజ్యాన్ని రేపొద్దున పాలించే రాజుగా తయారు చేస్తుందా? అల్లరి చిల్లరగా వదిలేస్తుందా? ఎంతో గొప్ప క్రమశిక్షణతో పెంచుతూ ఎంతో దివ్య జ్ఞానాన్ని మరి తాను ఎలా పొందిందో అలా సాధనా మార్గంలో పంపించుకుని ఆ సాధన చేపిస్తూ ఆ జ్ఞానంతో అందరినీ రక్షించే రక్షకుడిగా పెంచుకుందాం. అవునా? అలాగే మనలోని ఒక రక్షకుడు జన్మ తీసుకోవాలి. మనం ఒక మాతృమూర్తిగా, మాతృమూర్తి అంటే స్త్రీల ముందు నుంచి చెప్తున్నాను, ఓన్లీ స్త్రీల గురించి కాదు, అందరి గురించి. మనలోని మాతృత్వం జాగృతం అవ్వాలి. నేను బాగుంటేనే సరిపోదు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చాలా కష్టాలు ఉన్నాయి, వాళ్ళందరిలో దుఃఖం ఉంది. బుద్ధుడికి అదే కదా అనిపించింది. ఆ దుఃఖం అనేది ఎందుకు వచ్చింది ఈ భూమండలం మీద? అసలు అందరూ దుఃఖంతోనే ఉన్నారు, అసలు ఆనందంగా అనేది ఎవ్వరూ లేరు. మరి ఆనందంగా లేకపోవడానికి ఎందుకు జీవితం తీసుకుని, ఇలా దుఃఖపడడానికి జీవితం తీసుకున్నామా అని ప్రశ్నలు వస్తున్నాయి కదా ఆయన వింటారు. అలాగే ప్రతి వాళ్ళలోనూ దుఃఖం ఉంది. ఈ దుఃఖ నివారణోపాయం ముందు నేను తెలుసుకున్నాను, నాకు తెలిసింది నేను పంచకపోతే ఎట్లాగా అని ఇమీడియట్ గా మనం ఎవరెవరికైతే జ్ఞానాన్ని పంచడానికి, జ్ఞానం అంటే క్లాసు చెప్పడమే అనుకుని కూడా అనుకోక్కర్లేదండి. ఎన్ని రకాలుగా మన యొక్క జ్ఞానాన్ని పంచాలో అన్ని రకాలుగా పంచుకుంటూ వెళ్తున్నప్పుడు మన దగ్గర ధనం ఉంది, మన దగ్గర టైం ఉంది, మన దగ్గర మాట్లాడే మాట తీరు ఉంది. ఇంకా ఎవరి క్వాలిటీని వాళ్ళు అక్కడ పెట్టాలంటే ఏమి పెద్ద విశేషాలు కాదు. కానీ మన ద్వారా ఎదుటి వాళ్ళకి ఒక్కరికైనా సాయం అవుతుంది అనుకున్నప్పుడు మనలో మాతృతత్వం జాగృతమైనట్టు. కరుణ అనేది జాగృతం అయితే తప్ప మన మోగ జీవుల పట్ల కరుణ చూపించడం. అసలు ఆ ఆహారాన్ని నిషేధించాలంటే ముందు ఇక్కడ కరుణ అనేది జాగృతం అవ్వాలి.
ఎవరో చెప్పారని చేసేసినా కొన్నాళ్ళు మళ్ళీ అది మారిపోతుంది మన లోపల. ధ్యానం చేయగానే హృదయ చక్రం విచ్చుకుంటుంటే ఆ కన్ను అనేది లోపలికి వస్తూ ఉంటే ఇంకా అక్కడి నుంచి కూర్చోండి కాదు, అయ్యో అందరూ ఇలా చేస్తున్నారు, అన్ని ప్రాణులు ఇంత కష్టపడుతున్నాయి అనుకుంటూ వాటి యొక్క రోదన అందరికీ తెలియచేయడానికి మనం ముందుకెళ్తాం. అలాగే అందరిలో ఉన్న రోదనకు కారణం, మూల కారణం ఏంటి, దాని నుంచి ఎలా బయటపడాలి. అమ్మ ఏం చేస్తుంది, అన్ని రకాలుగా బిడ్డ ఆకలి చూస్తుంది, బిడ్డ యొక్క అవసరాలు చూసుకుంటుంది. బిడ్డ ఉయ్యాల్లో ఉండి ఏడుస్తున్నాడు, చీమ కుట్టిందా లేదా టాయిలెట్ పోసేదా, ఎందుకు కష్టపడుతున్న తల్లికి తెలుస్తుందా లేదా. అలా మనందరికీ కూడా మన హృదయంలో ఆ భావనలన్నీ తెలుస్తూ ఉంటాయి. ఈ లోకంలో ఏం జరుగుతుంది, మనుషుల్లో ఏం జరుగుతుంది, వృక్షాలకు ఏం జరుగుతుంది, ఎన్విరాన్మెంట్ కి ఏం జరుగుతుంది, ఇలాంటి భావనలు ఒక్కొక్కటి వచ్చేసి ఆ భావనలే మన దివ్యత్వాన్ని మరింత జాగృతం చేస్తాయని తెలియచేసేది స్కందమాత. అంటే మన ద్వారా ఎవరికైతే జ్ఞానం అందుతుందో, ఈ రోజు నా ద్వారా మీరు వింటున్నారు, ఇక్కడ నేను మాతృమూర్తి స్థితిలో ఉన్నాను, మీరందరూ ఆధ్యాత్మిక పుత్రులు. మళ్ళా కాసేపటికి మీరు వస్తారు, ఇక్కడ కూర్చుంటారు, నేను అక్కడ ఉంటాను, మీరే మాకు ఆధ్యాత్మిక మాత. ఏమీ లేదు, ఒక స్టేజ్ అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం తేడా లేదు. ధ్యానంలోకి వచ్చిన వెంటనే మనలో మన దివ్యత్వం జాగృతం అవడానికి రెడీగా ఉంది కాబట్టి ధ్యాన మార్గంలోకి మన ఆత్మ చైతన్యం నడిపించింది. ఎవరైనా కారణం కానివ్వండి. ఆ తర్వాత సాధన ఎప్పుడైతే చేస్తున్నామో మనం ఎవరు, ఎందుకు వచ్చామని వివరాలు తెలుస్తాయి. తెలిసిన తర్వాత ఇంకా అక్కడ ఆగకుండా మన యొక్క ప్రణాళికను ముందుకు నడిపించుతాం. ఇదే మాతృతత్వం అంటే. అదే మనకి స్కందమాత ద్వారా తెలియజేసిన దివ్యమైన జ్ఞానం అన్నమాట. సో స్కందమాత కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఆ తర్వాత వచ్చేదే మనకి మధ్యలో ఒక ఇది తీసుకున్నామండి, కూష్మాండ అని కూడా చెప్తాను. కూష్మాండాదేవి అంటే ఏంటంటే గర్భవతి అని అర్థం. అంటే ఈ బ్రహ్మాండాన్ని తన ఉదరంలో దాచుకున్న అమ్మ అని అర్థం. అంటే అక్కడ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎంతో ఇబ్బంది ఉంటుందండి. ఆ తల్లికి తన లోపల ఎన్నో హార్మోనల్ చేంజెస్ అవుతుంటాయి. లోపల ఉన్న బిడ్డకి ఎంతో చాలా ఆహారం అదంతా కూడా జాగ్రత్తగా ఉండకపోతే, లేదా తను చేయవలసిన పనులు చేయకుండా చేయకూడని పనులు చేసినా, తను ఎలాంటి ఆలోచనలు చేస్తే ఆ బిడ్డ మీద ఎలాంటి ఆలోచనలు పడతాయి, ఇవన్నీ తెలుసుకొని చూసుకోవాల్సిన సమయం. ఇంకొక అమ్మాయి గర్భవతి అయిందంటే చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటూ ఉంటాము. అలాగే ఆమె తెలియకుండానే లోపల బిడ్డకి ఏమీ కాకూడదు, అప్పటి వరకు అమ్మాయిలా చిన్న వదిలేసి ఒక ప్రెగ్నెంట్ అవగానే చాలా జాగ్రత్తగా నడవటము, లేకపోతే సమయానికి ఆహారం తీసుకోవటం, ఇవన్నీ చేస్తుంది కదా. అలాగా మన యొక్క దివ్యత్వం జాగృతం అవుతున్న సమయంలో చాలా కేర్ఫుల్ గా అవేర్నెస్ గా మనల్ని మనం గమనించుకుంటూ మళ్ళా బ్రహ్మాండాన్ని మన లోపల ఉండే విశ్వమాతగా ఎదగటానికి తయారవుతున్నాం అని అర్థం అనమాట. ఆ స్టేజ్ అంటే ఆమె విశ్వమాతగా ఎదగాలని తప్ప ఏదో నా బిడ్డకు మాత్రం నేను తల్లినైతే చాలు అని ఏమనుకోలేదు పార్వతీమాత. మనకు కూడా ఇంతకు ముందు నాకు బిడ్డ పుట్టాలి, ఎందుకంటే నేను పెళ్ళైంది, నన్ను అందరూ అడుగుతారు ఏంటి ఇంకా పిల్లలు పుట్టలేదా, లేదా నాకు పిల్లలంటే ఇష్టం కనుక నేను కనాలనుకుంటున్నాను, ఇంతకంటే ఏమీ లేదు. కానీ నా బిడ్డలు దివ్యమైన బిడ్డలు కావాలి. ఓ రామకృష్ణ పరమహంసలో, వివేకానందులో, ఒక రమణ మహర్షి ఇలాంటి బిడ్డలు నేను కనాలి, లోక కళ్యాణకారులు అవ్వాలి తప్ప ఏదో బిడ్డలు కనేస్తే అప్పుడు పందులు కన్నాయి, కుక్కలు కన్నాయి, పక్షులు కన్నాయి, నేను కన్నాను అంతే. ఈ రోజు పుట్టాము, రేపొద్దున వెళ్ళిపోతాము, వాళ్ళు వెళ్ళిపోతారు. దీంట్లో గొప్పేం లేదు. ఉన్న ఒక్క రోజైనా, అదే అంటారు కదా, కాకల్లే కలకాలం జీవించే కంటే హంసల్లే దర్జాగా ఉండాలి అని చెప్తారు శివుడు. ఒక్క రోజున ఒక్క బిడ్డని కన్నా అబ్బా ఏ తల్లి కన్నా బిడ్డలో కదా అని మనల్ని తలుచుకోవాలి వాళ్ళు. తండ్రిన తెల్లనమ్మడా అని అనుకోకండి. సో అలాంటి బిడ్డను కనటానికి తయారవ్వాల్సిన సమయం అని అర్థం. అంటే మీ లోపల ఆ దివ్యత్వాన్ని జాగృతం అవ్వటానికి మీరు ఎంత అవేర్నెస్ గా జ్ఞానాన్ని పొందుతారో ఆ జ్ఞానాన్ని ఇలా జాగ్రత్తగా పట్టుకోవాలని చెప్పే సమయం అనమాట. అంటే తెలుసుకుంటారు ఇలా క్లాసెస్కి వచ్చి, లేదా మంచి పుస్తకాలు చదువుతారు, అది అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఏం పట్టించుకోలేదంటే ఆ జ్ఞానం మన లోపలికి ఏమి రాదు.
జన్మలు కూడా పట్టచ్చు. నాలో దుష్టత్వాన్ని వదులుకోవాలంటే, నాలో కోపాన్ని వదులుకోవాలంటే దానికి ఎంత ఆ సమయంలోనే మనకి అది వదులుకోవాలని ఎప్పుడైతే అనుకున్నామో సిచ్యుయేషన్స్ వస్తాయండి, బాగా భయంకరంగా మనం తిట్టేవాళ్ళు, మనకి బాగా కోపం తెప్పించే సిచ్యుయేషన్స్ ఏదోటి వచ్చేస్తాయి, పరిస్థితులు వస్తాయి. అప్పుడు నువ్వు సంయమంగా ఉండగలుగుతున్నావా, నేను దాన్ని ఎలా ఎదుర్కొన్నాను, ఇదివరకుతో కంపేర్ చేసి చూసుకుంటే మనకే అర్థమవుతుంది. ఎవరో చెప్పక్కర్లా, మనల్ని మనం చెక్ చేసుకుంటున్నప్పుడు ఇదివరకు ఇలా రియాక్ట్ అయ్యేవాళ్ళం, ఇప్పుడు ఈ విషయం చెప్పగానే మనకి ఇలా రియాక్ట్ అవుతున్నాం, ఓకే పర్వాలేదు కొంచెం బెటర్గా ఉన్నాం, ఇలా ఒక్కొక్కటి అనుకుంటాం. తర్వాత నిన్ను వచ్చి మీద విరిపడిపోయినా కూడా చలించకుండా, మన పత్రిసారి 2012లో టీవీలో అంతా చూపిస్తుంటే ఆయన మాత్రం ఇక్కడ కూర్చుని మనం సార్ ఇంత చెప్తున్నారు, కేసులు వేద్దామని అంటే కేసులు వేస్తున్నారు అనిపిస్తుందా నీకు? మనకి ప్రచారం చేస్తున్నారు, రాబోయే కాలంలో ధ్యానం గురించి ఎంతో గొప్ప ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. ఒకరోజు ఆయన వచ్చి స్టేజ్ మీద ధ్యానం గొప్పతనం కూడా తెలియజేస్తారు. రాబోయే కాలంలో మనకి ఛానల్ రావాల్సింది ఉంది అన్ని చెప్పారు ఆ రోజు ఆయన. అంటే నిన్ను విరిగి వేదపడ్డ చెలించిన తత్వానికి ఎదుగుతాం అనేది కుష్మాండ చైతన్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే అవేర్నెస్ గా ఉంటేనే కదా ఇవన్నీ అర్థం అవుతాయి, లేకపోతే అర్థం కావు కదా. సో అది కుష్మాండ అయితే మనకి ఇవన్నీ కూడా తెలుసుకున్న స్కందమాత. ఇక మనకి కాత్యాయని మాట చెప్తారు. ఒక స్థితికి వచ్చాం, పిల్లలు కూడా పుట్టేశారు, అప్పుడు మనం ఒక ప్రౌఢ స్థితికి వచ్చేస్తాం కదండి. అంటే ఇంకా చాలా జ్ఞానం వచ్చింది మనకి, సాధన చేసాం, అందరికి పంచడం కూడా చేస్తూ ఉన్నాం, దివ్యమైన జ్ఞానం వచ్చింది. ఆ దివ్య జ్ఞానం నుండి ఏమవుతుందంటే మనం ఒక ఏజ్ వచ్చేసరికి, ఒక 50 ఏళ్ళు ఆ వయసు వచ్చేసరికి, అంటే ఫిజికల్ గా 50 ఏళ్ళు నేను చెప్తున్నాను, మామూలుగా మాటల వరుసకు మన యొక్క కర్మలన్నీ కూడా తొలగిపోయి ఉంటాయండి. ఒక్క కర్మ కూడా అంటే పుట్టే ముందు తెచ్చుకున్న ఏ కర్మ కూడా, అంటే జన్మ జన్మల నుంచి తెచ్చుకున్న వాసనలన్నింటినీ కట్ చేసేసుకుని శుద్ధి అయిపోయిన స్థితి. ఎవరైనా అయిపోయినాగా అనిపిస్తుందండి మీకు? పర్వాలేదు, అయిపోయిన నేనైతే ఇలా చెప్పుకుంటాం, స్వామీలు వచ్చారు, అమ్మ వచ్చారు చెప్తాం మేము ఇలాగా, మీరు ఎవరైనా చెప్తారంటే చెయ్యొచ్చు, ఎందుకంటే మీ మీద మీకు ఆ నమ్మకం ఉండాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఓకే, పాతగా వచ్చిన వాళ్ళు ఎస్ నాకన్నా చెప్పానని నేను దిగిపోయాను అనుకున్న వాళ్ళకి చేతులు ఎత్తండి. ఎస్, నేనైతే పైకంటే పెట్టట్లేదా? అంటే మన మీద మనకి నమ్మకం ఉండాలని ప్రతిసారి చాలా సార్లు చాలా విషయాలకి చెయ్యొద్దమనేవాళ్ళు. అంటే మన మీదే మనకి నమ్మకం లేనప్పుడు ఎవరికైనా ఎలా చెప్తాం? అసలు ఒక క్లాస్ చెప్పాలంటే మన మీద మనకి నేను ఎక్కడున్నానో మనకి తెలియాలి ముందు. ఇప్పుడు ఈ అమ్మ గురించి, ఇంతమంది అమ్మల గురించి చెప్తున్నప్పుడు అక్కడ చెక్కింగ్ మనకే, ఇది ఉంది నా దగ్గర, ఇది రావాలి నా దగ్గర, ఇంకా ఇది కొంచెం వచ్చింది, ఇలా తెలుసుకోవడానికి చెప్పుకుంటున్నాం. లేదంటే ఏం లేదు. అంటే కర్మల నుండి వృత్తి అయిపోయిన స్థితి కాత్యాయని మాత అని తెలియజేసుకుంటున్నాం అన్నమాట. ఆ తర్వాత ఇంకొక స్థితి వస్తుంది, దానినే కాళీమాత అవతారంగా చెప్తారు. ఈ రోజు మనం కాళీమాత అన్నా, మహాచండి అన్నా, చాముండేశ్వరి అన్నా ఒకటే చెప్పుకోవచ్చు. అక్కడ ఏంటంటే మొనోపోజ్ ఏజ్ అనమాట. అంటే స్త్రీలకి ఆ ఋతుక్రమం ఆగిపోయే సమయం అయితే ఎలా ఉందో అలాగా ఆ సమయంలో చాలా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం వల్ల శరీరంలో ఏమి వస్తుందో తెలియకుండానే కోపం వచ్చేస్తుంటుంది. అప్పటి వరకు నా జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ స్త్రీ జన్మ తీసుకున్నానని. లేకపోతే కొంతమంది మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటారు, లేకపోతే సమ్ రీజన్స్ తెలియకుండానే. అది కేవలం స్త్రీలో కాదండి, పురుషుల్లో కూడా జరుగుతుంది. మనలో కూడా ఆ వయసు వచ్చేసరికి ఆ హార్మోనల్ చేంజెస్ అనేది డెఫినెట్ గా వస్తుంది, తెలియదు అంతే. లేడీస్ వస్తాయన్నది డాక్టర్స్ చెప్తున్నాడు కానీ తెలుస్తుంది, పురుషుల్లో కూడా అదే స్థితి ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది అనమాట. సో ఆ స్థితిలో అంటే లోపల ఉన్న ఆ విఘటాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్న సమయం అంట, బాహ్యమైన స్త్రీలకు కానీ పురుషులకు కానీ. అదే ధ్యానంలో ఉండి ఆల్రెడీ కర్మల నుండి కూడా ముక్తి పొందేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే కాళీమాత లాగా కాలాన్ని జయించింది కాబట్టి కాళీమాత అంటారు. కాలాన్ని జయించడం కాదు, కాలాతీతురాలు. కాలం అనేది ఆమెకు లేదు.
ఆ కాలం అనేది మనల్ని ఇంత చక్రంలో తిప్పేస్తూ జన్మలించి కారణమైతుంటే ఆ కాల చక్రానికి అవతల ఉన్న ఆ స్థితి కాళీమాత కనుక ఇక్కడ ఉండే భూమి మీద కానీ లోకంలో కానీ అసుర శక్తులు కానీ తుదముట్టించే క్లీన్ చేసే క్లీనింగ్ సమయం అన్నమాట. అంటే మనం అందరం కాళీమాతగా ఎదగటం అనేది అంటే కాలానికి అతీతంగా అంటే నా సమయాన్ని నేను ఎలా సద్వినియోగంగా చేసుకోగలను, నేను ఎప్పుడు శరీర త్యాగం చెయ్యాలనుకుంటానో అని నేను డిసైడ్ చేస్తాను. ఏ విధి నన్ను డిసైడ్ చేయడం కాదు అనే కాలాతీత స్థితికి ఎదిగిన స్థితిని దానిని అంటారండి కాళీమాతని. అంటే మనమందరం కాళీమాతలుగా ఎదుగుతూ ఉన్నాం. నేనైతే ఎదిగానని చేతులు ఎత్తి చెప్తాను, మా స్వామి కూడా చెప్తారు, అమ్మ కూడా చెప్తారు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళాలనేది డిసైడ్ చేసుకుని ఆ సమయం మనకి ముందు తెలిసి దానికి సిద్ధమయ్యి ఆ రోజున చక్కగా కూర్చుని మంచిగా స్నానం చేసి టిఫిన్ కూడా చేసేసి ఓకెక్కమాలి. ఎలాగా మనకి సదానంద యోగి గారు. సదానంద యోగి గారు తెలుసా అండి? కొంతమంది తెలియకపోతే పత్రిసారి గారు గురువు గారే చెప్తారు. ఆయన ఏం చేశారంటే, సుభాష్ నేను ఇక దేహత్యాగం చెయ్యాలనుకుంటున్నాను, నా యొక్క సమాధి మందిరానికి ప్లేస్ చూసిరా ఆయన అని చెప్పి పంపించేశారు కొంతమందిని. వీళ్ళు కూడా అయ్యో స్వామి వెళ్ళిపోతావా అని ఏం దుఃఖించలా. అవునా స్వామి వెళ్తారా, చాలా సంతోషం, మాకు ఈ భాగ్యాన్ని ఇచ్చారు, మేము చేసేస్తామని వెళ్ళి చక్కగా ప్రదేశాన్ని చూసి ఎక్కడ గొయ్యి తవ్వాలో అన్ని కూడా ఏర్పాట్లు చేసేసుకుని అప్పుడు వచ్చి స్వామి మనకి నందవరంలో ఒక ప్రదేశం దొరికింది, అన్ని రెడీగా ఉన్నాయి. అవునా సరే, మనకి ఒక డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి, నువ్వు వెళ్ళి గురుగారిని అదే డాక్టర్ని తీసుకురామంటే పినాకపాణి గారు కలిసి పత్రిసారి యొక్క మ్యూజిక్ గురువు గారు డాక్టర్ ఆయన పిలుచుకొచ్చారు. స్వామీజీ డాక్టర్ గారు కూడా వచ్చారు. అవునా అంటే చక్కగా దేహత్యాగం చేసేసారు. అది కదండి ఇచ్చామరణం అంటే. మనం కూడా హాస్పిటల్లోనో ఆక్సిజన్ పెట్టుకునో భయపడుతున్న మృత్యువుని ఆహ్వానించుకున్నామంటే మనం జన్మ తీసుకుని తీరాల్సిందని తెలుసుకోవాలి. అదే మనకి మృత్యు ఎప్పుడు వస్తుందో క్లియర్ గా తెలిసి ఆ క్షణంలో ధైర్యంతో సాహసంతో చాలా సౌమ్యంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టాలంటే అది ఇచ్చామరణం. అంత స్థితికి ఎదగాలంటే ముందు మనలో ఉన్నదంతా శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి చేసేసుకుని అక్కడ ఉండిపోతే కాదు. ఒక విత్తనము మరి చెట్టుగా ఎదిగిన తర్వాత పండు కాస్తుందండి. చక్కగా పండు కాసిన తర్వాత ఆ పండు తలదిలదు, ఇంతకి అందరికీ పంచుతుంది. అందరికీ పంచిన తర్వాత కూడా ఆ పండు తినేసిన వాళ్ళు మళ్ళీ ఆ విత్తనాన్ని చల్లేస్తే మళ్ళీ ఇంకొక మొక్క వస్తుంది. అలాగే మన జీవితాలు కూడా ఎంత దివ్య జ్ఞానాన్ని తీసుకున్నామో అంత దివ్య జ్ఞానాన్ని పంచాల్సిందే. పంచకుండా నువ్వు వెళ్ళినావంటే మరొక జన్మ తీసుకుని పంచడానికైనా వస్తాం. అందుకని చెప్పేసి కారణ జన్ములుగా ఈ శరీరంలో ఉండగానే ద్విజత్వాన్ని పొందాలి. అంటే ఈ కర్మలతో మనం ఎప్పుడైతే పరిపూర్ణం చేసుకున్నామో మనం చనిపోయినట్టే, అయిపోయింది. కానీ ఈ శరీరాన్ని ఇంకా ఉంచుకుని ఈ శరీరంతో ఇంకా పనులు చేస్తున్నామంటే ద్విజత్వం, రెండవసారి జన్మించిన వారని అర్థం. ఆ రెండవసారి జన్మించి అప్పుడు ఏం చేయాలి? మనతో పాటు ఉన్న వాళ్ళందరికీ మళ్ళా ఈ మార్గాన్ని తెలియజేస్తూ మళ్ళీ ఇప్పుడున్న మన ఫిజికల్ గా ఏం కనిపించవు, చాలా నెగిటివిటీ ఉంటుంది, దాన్ని శుద్ధి చేసే బాధ్యత తీసుకొని ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ అని ఈ క్లాసెస్ కానీ ఇవన్నీ అందుకోసమే జరుగుతూ ఉన్నాయి. ఇంకా చాలా ఆస్ట్రల్ గా చాలా వర్క్స్ జరుగుతూనే ఉంటాయండి, బయటికి కనిపించవు. అమ్మ చేసే పనులు అందరికీ తెలుస్తాయండి. అలాగా ఆ కాళీమాత చైతన్యం అనేది జాగృతం చేసుకోవడానికి మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం అనమాట. అంటే ఇక్కడే ఉండిపోవటం కుదరదు. ఇక్కడ ఉన్నాం, వంట చేసుకున్నాం, ఇంట్లో వాడే పెట్టాం, పిల్లలు పెళ్లి చేస్తాం, అయిపోయింది అనుకుంటే అది జీవితం కానే కాదు. కర్మలతో నిండిన జీవితం. ఆ కర్మల కోసం మరికొన్ని జన్మలు తీసుకుంటూ ఉంటాం. ఎప్పటికీ ఈ సైకిల్ ని కట్ చేస్తాం కాదు అని తెలుసుకోవడానికి ఇక్కడ మనకి కథల రూపంగా తెలియజేశారు. ఇక్కడ తర్వాత వచ్చింది మనకి అది గౌరీ, మంగళ గౌరీ అని చెప్తాము. ఆ గౌరీ మాత అంటే ఏంటంటే ఇప్పుడు అమ్మ వచ్చారు, ఈ అమ్మ ఏజ్ ఉంది, పెద్దవాళ్ళు అయ్యారు, వారు వచ్చారు, వాళ్ళకి ఏమున్నారు? అమ్మ వచ్చారు. వీళ్ళందరికీ మనములు ఉన్నారు, ముని మనములు కూడా ఉంటారు. మనకి ఆ వృద్ధాప్యం ఛాయల్లో ఉన్న ఆ స్థితిని మంగళ గౌరీ మొనపోజ్ అయిపోయింది. ఆ తర్వాత ఇది
కూడా వచ్చింది. అంటే అక్కడికి వచ్చేసరికి ఆమెకి ఏమి కావాలనిపిస్తుంది, మనకి తాతగారు అయ్యాము, అమ్మమ్మో నాన్నమ్మో అయ్యాము, ఇప్పుడు నాకు గోల్డెన్ చీరలు కావాలి, నగలు కావాలి, డబ్బు కావాలి, ఇల్లు కావాలని కోరుకుంటుంటుందా? ఇప్పటి వరకు నేను ఏం పొందానో అన్ని పొందాను. నా జీవితంలో నాకు కష్టాలు ఉండొచ్చు, అప్పుడు ఆ సమయంలో డబ్బు ఉండకపోవచ్చు, ఏమన్నా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆయన కోరుకోదు. ఇక ఆ సమయంలో కోరుకున్నా, దక్కలేనా దక్కిందా కూడా పట్టించుకోను. ఇప్పుడు నా మనవలు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ ఆనందంగా ఉండాలి, ఎప్పుడు పరధ్యానమే. అంటే పరధ్యానం అంటే నాది, వీళ్ళందరూ నా వాళ్ళే, ఈ భూమండలం అంతా నాదే, దీని మీద ఉన్న ప్రతి మానవుడు నా బిడ్డే, ఈ ఉన్న ప్రతి వృక్షము ప్రతి జంతువు నా బిడ్డలే. వాళ్ళ ఉన్నతి కోసం నేను తరతరాలుగా ఏమి సంపాదించిన అది ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇవ్వాలనుకుంటారండి తాతగారితో మరి వాళ్ళందరూ ఏంటంటే నేను పట్టుకెళ్ళిపోతానని ఏమైనా అనుకుంటారంట. ఆ వయసుకు వచ్చేసరికి అందరినీ చూసేసాం కదా, ఎవరు ఏమీ పట్టుకెళ్ళరు. సో నా దగ్గర ధనం లేదు, మరి ఏమి ఇవ్వాలి? ప్రేమను పంచుతాం, నా దగ్గర ఉన్న ప్రేమను పంచుతాం, నా దగ్గర సమయాన్ని పంచుతాం, వాళ్ళకి ఏదైనా సాయం చేయాలి, వాళ్ళకి జీవితంలో ఈ విషయం తెలియలేదు తెలియచేస్తాం, మంచి మార్గాన్ని చూపిస్తాం. నా బిడ్డకు కూడా అది అర్థం కాలేదు, నా మనవాళ్ళ కన్నా అర్థం చేసుకునేలా చెప్తామని అనుకుంటామని. అంటే అక్కడ ఎంత సహనంగా ఉంటామంటే ఆ చిన్న వయసులో మన వయసులో ఉన్న కోపం కానీ రౌద్రం కానీ ఏమన్నా ఉంటుందండి. ఏమండి ఉందా ఎవరికైనా? ఆ వయసుకు వచ్చేసరికి మీ తల్లిదండ్రులు చూసినా ఏదన్నా చూసినా వాళ్ళు చెప్తారు, అమ్మో మా నాన్న ఆ వయసులో చాలా కోపంగా ఉండేవారంట అంట. అంతే కదా? అలాంటి స్థితి మంగళ గౌరీ ద్వారా మనం తెలుసుకుంటున్నామంట. అంటే మనము ఈ జీవితంలోనే ఉన్నారు, మీరు ధ్యానంలోకి వచ్చి ఇంకా 4 ఏళ్ళు అయింది, అయినా సరే ఈ స్థితి పొందవచ్చు. దానికి వయసుతో సంబంధం లేదండి. అంటే ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడు ఎక్కడ ఎంత స్థితికి ఎదగాలని తెలుసుకోవడానికి, అది ఎప్పుడో తెలుసుకోవడం కాదు. వివేకానందుడు వీళ్ళందరూ ముందే తెలిసేసుకున్నారు. 30 ఏళ్ళ జీవించినా కూడా పరిపూర్ణమైన జీవితం జీవించి అమెరికా దాకా వెళ్ళేసి తన యొక్క స్పీచ్ ఇచ్చేసి వచ్చేసారా లేదా? శంకరాచార్య ఆయనకి 16 వయసు ఉంటే మళ్ళా ఆయనకి కొంచెము ఇచ్చేసి వాళ్ళు మన వెళ్ళిపోయారా? లేదు. ఎన్నో ఉపనిషత్తుల్ని అన్నిటినీ కూడా ఆయన ఏం చేశారు, ఈ వేదాలను వీటిని అన్నింటినీ విభాజనం చేసి మనకి ఎంత ఇవ్వాలో జ్ఞానాన్ని, సౌందర్యాన్ని, శివానందలాన్ని, లేకపోతే ఎంతో విషయాలను తెలియజేసి వెళ్ళారు. మరి మనమేం చేసి వెళ్తాం? 10 సార్లు ఎంత చేసి వెళ్ళారండి? ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ చేసి వెళ్ళారు. ఒక డాక్టర్ న్యూటన్ గారు లైఫ్ యూనివర్సిటీనే స్థాపించడానికి ఎన్నో వేల మందికి తరఫీదిస్తున్నారు. ఇక్కడ గోపాలకృష్ణ గారు స్పిరిచువల్ టాబ్లెట్స్ అని పెట్టి లక్షల మందిని మరి ఆరోగ్యవంతులు చేస్తూ ధ్యాన మార్గంలో నడిపిస్తున్నారు. నేనేం చేయగలను? నాకు ఎప్పుడూ టార్గెట్ వీళ్ళు ముగ్గురు కనిపిస్తా ఉంటారు. అంటే మనము కాస్త గొప్ప వాళ్ళని టార్గెట్ గా పెట్టుకుంటే అట్లీస్ట్ అక్కడికి వెళ్తాం. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏరుందో అలా టార్గెట్ పెట్టి మనం వాళ్ళు చేసిందే చేసామంటే పులిని చూసి నక్క వార్తలు పెట్టుకున్నట్టే. మళ్ళా మన లోపల నుంచి తెచ్చుకోవాలి ఆ జ్ఞానాన్ని. వాట్ ఈస్ మై పర్పస్ ఆఫ్ లైఫ్, నా యొక్క పర్పస్ ఏంటి అని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా వాళ్ళ చేసిందే చేసినప్పుడు కూడా దెబ్బలు పడుతూనే ఉంటాయి. మన యొక్క దివ్య జీవితాన్ని మనం నడిపించుకుంటూ ముందుకెళ్ళాలి, అది తెలుసుకోవాలనుకుంటారు మన ముందు. సో అలాగా మంగళ గౌరీ స్థితి కూడా మనం పొందుతాము. అప్పుడు సిద్ధిదాత్రి అంట. సిద్ధిదాత్రి అంటే పూర్తిగా తానెవరో తెలుసుకున్న ఆ స్థితిలో తన సిద్ధులు, ఎన్నో సిద్ధులు వస్తాయి, ఎన్నో శక్తులు వస్తాయి, అవన్నీ కూడా లోక కళ్యాణానికి ఉపయోగించడానికే ఉపయోగపడుతుంది. సిద్ధిదాత్రి అంటే సిద్ధుల్ని కూడా ఇది నాకే వాటిని సృష్టించిందే నేను.
సారీ అండి డిస్టర్బ్ చేసినందుకు. అలాగా ఎన్నో సంఖ్యలు ఏ సిద్ధులకు అయ్యో నాకు ఈ సిద్ధి వచ్చిందని ఇక్కడ ఒక పీట వేసుకుని అక్కడ పీట వేసుకుని మీరందరూ రండి నేను మీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పే ఆ స్థితులు ఉండవన్నమాట. సిద్ధులను కూడా వదిలిపెట్టేసి తానెవరో పరిపూర్ణంగా తెలుసుకున్న దివ్యాత్మ స్వరూప్యాలుగా ఒక మనకి 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్న అమ్మ కనిపించారనుకోండి, చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. అమ్మ పెద్ద ముత్తైదు వచ్చింది, ఆ పార్వతి అమ్మాయి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇలా మనం ఎన్నోసార్లు అనుకుంటాం కదా. అలాంటి స్థితి వయసుతో కాకుండానే మనం ఎంత త్వరగా తీసుకోగలిగితే ఆ స్థితికి ఎదిగినట్టు, సిద్ధిదాత్మి స్థితికి ఎదిగినట్టు అని అనమాట. అంటే అన్ని సిద్ధులు మనలో ఉన్నాయి అని తెలుసుకుని కూడా సిద్ధుల దగ్గర లొంగిపోకుండా ఆ బ్రహ్మ జ్ఞానాన్ని, పరిపూర్ణ జ్ఞానాన్ని పొందిన స్థితి, ఆ స్థితిని పొందాలి అని తెలియచేయడానికి మనకి సిద్ధిదాత్రి అని తెలుసుకుంటున్నాం అనమాట. అంటే ఆత్మజ్ఞానం తెలుసుకుంటే కూడా సరిపోదు. ఈ విశ్వమంతా, బ్రహ్మాండమంతా ఏ జ్ఞానమైతే ఉందో ఆ జ్ఞానాన్ని పొందాలి. పొందిన తర్వాత మళ్ళీ పంచకుండా వెళ్ళడానికి అసలు ఛాన్సే లేదు, ఉండవు. అలా ఉండవు ఆ స్థితి పొందినాక. సో అలాంటి బ్రహ్మజ్ఞాన స్థితిని మనకి సిద్ధిదాత్రి తెలియజేస్తే, మరి ఆఖరి రోజు ఏం చెప్తున్నారంటే విజయదశమి. అది మీరు పేరు ఏమైనా పెట్టుకోండి, అంటే రాజరాజేశ్వరి పెట్టుకోండి, లతా పరమేశ్వర్ పెట్టుకోండి, జగన్మాత అనండి, మహిషాసుర మర్దనండి, ఏదన్నా అన్నా విజయం వరించిన దశ మారిపోయిన స్థితి అని అర్థం. ఏం విజయం సాధించావయ్యా అంటే ఈ శరీరం నీ జన్మ తీసుకుని వచ్చినందుకు పూర్తిగా పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాను. కొంతమంది ఏమంటే పరిపూర్ణ జీవితం జీవించారంటే చక్కగా బాగా బయట కూర్చోలేదు అంటే మనకి పిల్లలు పుట్టారు, చక్కగా నేను ఇల్లు కట్టాను, ఇంత ఆస్తి నా మనవలకి ఇచ్చాను, మనవలతో ముని మనవలతో పరిపూర్ణంగా అయ్యి ఇప్పుడు 90 ఏళ్ళలో 100 సంవత్సరాల పైన జీవించి ఆ మా అమ్మగారు దేహత్యాగం చేశారంటే పరిపూర్ణ జీవితం జీవించారని చెప్తారు. పరిపూర్ణ జీవితం 100 ఏళ్ళు జీవించడం కంటే నీకు ఎరుకతో దివ్య జ్ఞానంతో నువ్వు 30 ఏళ్ళు జీవించినా కూడా అది పరిపూర్ణ జ్ఞానం. కానీ వయసుకు సంబంధం లేదంటే, ఆత్మకు వయసు సంబంధం లేదు. ఆ పరిపూర్ణ బ్రహ్మజ్ఞాన స్థితిలో నువ్వు ఈ శరీరాన్ని తీసుకుంటే అప్పుడు నువ్వు విజయోత్సవం చేసుకోవచ్చు. ఆ విజయోత్సవాలు చేసుకుని వెళ్ళారంటే పత్రిసారి. అందుకే ఆయన చుట్టూ ఎంతమంది వెళ్ళారు, ఆయన వెళ్ళిపోతే ఎంతమంది వెళ్ళామండి, చాలా మంది ఆ ప్రదేశం పట్టలేదు. అలాంటి దివ్యమైన మృత్యువును నువ్వు ఆహ్వానించాలి. ఆయన కూడా ఏదో అనారోగ్యం వచ్చేసి ఇలా వెళ్ళిపోలేదు. అందరూ రండి ఇక్కడ బయలుదేరుతున్నాను, బాయ్ చెప్పాలి, అందరినీ చూసుకోవాలని పిలిచి బయటికి కనిపించింది వేరండి. ఆయన వెళ్ళిపోతున్న సమయంలో మనంతా వెళ్ళామంటే దాంట్లో ఉన్న చాలా మర్మాలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు క్లాస్లో చెప్పట్లేదు కానీ ఎంతో దివ్యత్వాన్ని మనందరికీ షేర్ చేసి ఎంతో చేసి వెళ్ళారు. ఆయన లోక కళ్యాణం కోసం ఎంత చెయ్యొచ్చో అంత పరిపూర్ణంగా చేసుకుని విజయోత్సవం చేసుకుని కూడా చెప్తారు, నీ మృత్యుని ఎంజాయ్ చేయాలి, దాన్ని సంబరంగా తీసుకెళ్ళాలి. ఒక కన్నీటి చుక్కతో కాదు, కన్నీరు కార్చాము కానీ అదేంటి ప్రేమతో కూడిన. నా యొక్క తండ్రి, నా యొక్క గురువు, నా గైడ్, ఫిలాసఫర్ ఇక్కడి నుంచి ఫిజికల్ గా కనిపించారు. ఆ యొక్క ఉన్న ఆ బంధంలో చెప్పాను తప్ప వేరే ఏది లేదు అక్కడ. ఎంత గొప్ప జీవితం జీవించి వెళ్ళారనే ఆనంద బాష్పాలు అక్కడ. మనం వెళ్తే కూడా అలాంటి ఆనంద బాష్పాలు, అది కూడా తరతరాలు గుర్తించుకునేలాగా వెళ్ళాలి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, రాముడు, వీళ్ళందరూ అసలు యుగాలు కూడా కాదు. వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని ఈనాటికి తెలుసుకుంటున్నామే. మరి ఇప్పుడు ఎందుకు మనం ఎలా వెళ్తాం? మన గురించి ఎవ్వరు ఏం చెప్పుకోకర్లేదా? ఎంతమంది చెప్పుకుంటారు మనం వెళ్ళిపోతే? మన కుటుంబ సభ్యులు, మనకి తెలిసిన స్నేహితులు కాకుండా కాస్త బాగా డబ్బు ఉందో, లేకపోతే ఒక పొలిటికల్ ఏదో ఉందో, ఒక పేపర్లోనో లేకపోతే ఏదో వస్తుంది, లేదంటే ఒక అవార్డు వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్కి ఒక అవార్డు వస్తుంది. ఎందుకంటే అదే మరి ఒక బ్రహ్మజ్ఞాని వెళ్ళిపోతే
ఆయన జ్ఞానం వెళ్ళిపోయినప్పుడు ఆయన ఫోటో పెట్టుకుని ఆయన సాధన చేస్తూనే ఉంటారు, తరతరాలు గుర్తు పెట్టుకుంటూనే ఉంటారు. మనం ఎలా వెళ్దాం అనేది మీరు ఈ రోజు అనుకోండి ఫ్రెండ్స్, అనుకుందామా? సో నేను అలా వెళ్ళాలని తెలుసుకోవడానికి ఈ నవరాత్రుల కథ చెప్పుకుంటున్నా. ఇది ఎవరి కథో కాదు, మన కథ. దీన్ని మన ఎరుకలో తెచ్చుకోవడానికి ఈరోజు ఈ నవదుర్గలను మనం చక్కగా గుర్తు చేసుకున్నాము. ఇంకా 4 రోజులు ఉన్నా మనం ఈరోజు ఆ జ్ఞానం అనేది అసలు అర్థమైంది, దాన్ని స్వీకరించాలి. దీని మీద ఎవరైనా ఇంకా అడగాలనుకుంటే అడగచ్చండి. ఏం లేదు, ఇంకా ఫ్రీగా ఉండండి. ఇదేదో పెద్ద క్లాసు ఇక్కడ మీరు కూర్చున్నారు, ఇక్కడ నేను కూర్చున్నాను అని ఏమీ లేదు. అడగాలనుకుంటే అడగచ్చు. నేను పేర్లు తప్పు చెప్పి ఉండొచ్చు, కథలు వేరే ఉండొచ్చు, కానీ దాంట్లో ఉన్న మర్మాన్ని పెట్టుకుంటే చాలండి. సో ఓవరాల్ గా ఇక్కడ ఏం తెలిసింది? మన వయసుతో సంబంధం లేదు, మన బాల్యాన్ని వెనక్కి తెచ్చుకోవాలి. అంటే బాల్యంలో ఉన్న దివ్యత్వాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. దానికి సాధన మార్గం. సాధన చేసినా కూడా అవ్వట్లేదంటే కొన్ని బ్లాకేజెస్ తీయడానికి ఎన్నో క్లాసెస్ ఉన్నాయి మనకి, అందులో అనుమానం లేదు. కొంతమందికి ఆరోగ్యం బాగోట్లేదు, ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్ ఉంది. ఇన్నర్ చైల్డ్ బ్లాక్స్ ఉన్నాయా, పూర్వజన్మ కర్మలు ఉన్నాయా, డాక్టర్ న్యూటన్ దగ్గరికి వెళ్తాము, లేదా సేతు మాస్టర్ యూపీఏ క్యూర్ ఓర్ రియాలిటీ అని చెప్పేశారు. అలా ఏ క్లాస్ ఉన్నా ఇదంతా పిఎస్ఎస్ఎం అనండి, ఏది బయటది కాదు. 10 సార్లు మనకి అన్ని రకాల పుస్తకాలు చదవమన్నారు, అంతా సత్యం సాంగత్యమో చేయమన్నారు. కనుక ఎక్కడ మీకు ఆ పాయింట్ దొరుకుతుందో ఆ పాయింట్ దొరకడమే. అన్న మనుషుల్ని పట్టుకోకర్లేదండి. సార్ ఎప్పుడు చెప్పారు, గురువు పాదాలు పట్టుకోవద్దు, గురువు యొక్క పదాలను పట్టుకోండి అని చెప్పేసి. సో అలా మారడానికి మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎవరితోనే అటాచ్మెంట్ వద్దు, ఏ నాలెడ్జ్తో అటాచ్మెంట్ వద్దు. అది మన లోపల ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిందా, అయిపోయింది మన పని. ఇక విజయోత్సవాలు చేసుకోవాలి. సో లాస్ట్ లో ఈవినింగ్ ఉంటే కనుక విజయోత్సవంగా మనందరం చక్కగా డాన్స్ చేసుకుని సంబరాలు చేసుకుని వెళ్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మరి తెలుసుకున్న ధ్యానం మీద ఒక 10